Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. యా ఆయన ఫ్రీగా చెప్పరు. మీరు జీపే చేయట్లేదా? నేను ఫోన్ పే దే పే నో యూ పే. కావాలని మమ్మల్ని ఇక్కడ పెట్టి రోస్ట్ చేయనికే తప్ప గీత తీసుకో నువ్వే. మీరు చూసి చెప్పాలి. ఇదేంటి తెచ్చిన దగ్గర మళ్ళీ ఇచ్చి ఎలా కంగారు పడుతున్నారు? ఇంకో మైక్ ఇవ్వండి కదా. చెప్పమంటారు? చెప్పండి, మీరే ఇందులో జాతకాలు చెప్పింది. అదేంటి మీరు ఇద్దరు అలా ఫిక్స్ అయి చెప్పకూడదు. అక్కడ ఉన్న నీకు ఇంకొక బైక్ వచ్చేటట్టుగా ఉంది కొత్తగా. బైకే అండి, బైకే. మీరు ఇంకా మానలేదా? ఇది బైక్ అండి, వైఫ్ కాదు. ఓకే, మూర్తి గారు నా జాతకం చెప్తున్నారు అక్కడ. నిజంగా చెప్పేది కూడా ఇంత చూడరు. ఇంతకీ కరెక్ట్ గా చెప్పేది మీరు అందరూ. సో మీ అందరికి ఇవ్వాలి ఇది బేసికలీ. కానీ ఆయన 1 year తర్వాత ఎక్కడ ఉంటాను అని అడుగుతున్నారు అనమాట. నేను ఎక్కడ అడిగాను? మీరు అడగలేదు. ఎక్కడ ఉంటాను? కూకట్పల్లిలోనే ఉంటాను. ఓకే, కాదు, అది ఒక బ్యాచులర్. ఇప్పుడు ఇంకొక మంచిగా అండి ఇది. అంటే మీ హ్యాండ్ నేను పట్టుకుందాం కదా. ఓకే సార్ అదే అదే అన్నారు ఎవరు. యా, ఇక్కడ జాతకం ఏంటండి? నెక్స్ట్ ఇయర్ లో ఎక్కడ ఏంటి? ఆయన చాలా బిజీ కాబట్టి ఎవరికి కాల్ చేసి రాలేదండి. చెప్పాల్సిన ఆయన రాలేదు, నన్ను ఇరికిస్తున్నారు మధ్యలో. కానీ ఆయన ఎంత సీరియస్ గా చూస్తున్నారు చెప్పండి. చూడండి, హర్షకైతే చెప్పారు, నాకైతే చెప్పట్లేదని. అంటే ఇప్పుడు బేసిక్ గా లైట్స్ కి కొంచెం కాలిపోతుంది, తొందరగా ఫినిష్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ హిందీతో పాటు తమిళ కూడా చేసినట్టు ఉందన్న. నేను చెప్పాను, మీరే చెప్పారు. ఆయన గురించి ఇందాక చెప్పాను. ఓకే, యాక్చువల్లీ బేసిక్ గా మేము మీకు ముగ్గురిని చూపించబోతున్నాం అన్నమాట. నా ఫోన్ ఏది? వాళ్ళ జాతకం మీరు ఇప్పుడు చెప్పాలి. మీకు మాకు వాళ్ళకి చాలా బాగా తెలిసిన వాళ్ళు. నా ఫోన్ ఇవ్వండి మా. ఓకే, ఇప్పుడు వీళ్ళని యా ఫస్ట్ ఫోటో గుర్తుపెట్టారా? మా అన్నయ్య, మీ అన్నయ్య సూపర్ హిట్ కొట్టిన మీ ప్రొడ్యూసర్. అవును. సో ఆయన జాతకం ఆయన చూసారా? మీకోసం జాతకం చెప్పించుకోవడానికి ఆయన అందరినీ ఇప్పుడు బేసిక్ ఈ ఫోటో నాన్న జాతకం నేను చెప్పాలా? మా అన్నయ్య నా జాతకం తిరగరాశారు కోర్టుతో. ఇక ఆయన నేను జాతకం ఏం చెప్పాలి? ఆయన చూసారా? మీకే జాతకం చూపించడానికి చెయ్యి ఎంత బాగా క్లియర్ గా పెట్టారో రేఖలు పెట్టడానికి. ఇటు 3 బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి, తొందరలో బుక్ చేసుకోమని చెప్తున్నారు ఆయన. ఓకే, నెక్స్ట్ పిక్చర్ మీ ఫేస్. ఓకే, ఇది ఈ ఫోటో రెబల్ స్టార్ దగ్గర మళ్ళీ సినిమా వస్తే తెలుగు సినిమా జాతకం మళ్ళీ బాగుంటుంది. నో కామెంట్స్. సో మోస్ట్ ఈయన చూసారా? మీకోసమే ఆయన చెయ్యాలా పెట్టారు. నన్ను బాగా ఇరికిచ్చారు. అయితే సార్ పెద్దవారు చెప్తే బాగుంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఆయనకి ప్రొడ్యూస్ చేయడం మాత్రం వచ్చు. నేను ప్రస్తుతానికి జాతకాలు చెప్పను. అసలు చెప్పాల్సింది శ్రీని అన్న, ఆయన చెప్పట్లేదు. ఆయన ఎటో దాక్కున్నాడు. బట్ సార్ మీరేమన్నా ప్లీజ్. మహేష్ బాబు గారి జాతకం చెప్పడానికి ఏముంటుందండి, ఇంకా ఆయన ది బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ దిస్ కంట్రీ చేస్తున్నారు. సో తెలుగు చలనచిత్ర జాతకం మారాలని కోరుకుంటున్నా సినిమాతో. అంతకంటే ఏం చెప్తాం మనం. సో ఎగ్జాక్ట్లీ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. సో ఐ థింక్ ఇట్స్ బెటర్. సార్ ఫైనల్ గా ఈ జాతకం ఏం చెప్తారు సార్? సార్ చూడండి సార్, ఆల్రెడీ కోర్టు ద్వారా ఆ జాతకం విజృంభించింది. కృష్ణప్రసాద్ గారు నాకు చెప్పి ఇంకా విజృంభిస్తుందని చెప్తున్నారు. కాబట్టి దిస్ ఇస్ గోయింగ్ టు బి గ్రేట్. అండ్ సారంగపాణ జాతకం ద్వారా దర్శి అంటే మన సినిమా జాతకాలు 100% అన్ని తీయకూడదు, మన టాలెంట్ అన్ని తీయాలి. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి అనదర్ జాతరత్నాలు ఐ థింక్ ఫర్ దర్శి. దట్స్ ద జాతకం ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరి జాతకం ఒకటి అనిపిస్తుంది. 25th April కి సూపర్ హిట్ ని బ్లాక్ బస్టర్ ని విట్నెస్ చేయబోతున్నారు అని. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ సారంగపాణి జాతకం సూపర్ హిట్ అవ్వాలని, అందరి జాతకాలు ఓపెన్ కావాలని,
అందరికీ మంచి జరగాలని చెప్పి ఆశిస్తున్నాను. కృష్ణప్రసాద్ గారితో ఆదిత్య మ్యూజిక్ అనుబంధం ఈ రోజు కాదు, అనే వాళ్ళు కంటిన్యూ. అండ్ డైరెక్టర్ గారితో చాలా సినిమాలు చేశాము. అలాగే ప్రియదర్శి గారు బల్గం మిగతా సినిమాలన్నీ చేశాము. అన్ని సినిమాలాగే ఈ సినిమా కూడా చాలా హిట్ అవ్వాలని. అండ్ వివేక్ సాగర్ గారు ఇచ్చిన మ్యూజిక్ ఆల్రెడీ 1-2 సాంగ్స్ రిలీజ్ అయినాయి. ట్రైలర్ అంటే ఈ రోజు కూడా ట్రైలర్ రిలీజ్ అయింది. 25th వస్తుంది. అందరం చూసి సంతోషించి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్దాము. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆ ప్రియదర్శి నన్ను చాలా బాధ పెడుతున్నాడండి. కోర్టు సినిమాలో 50,000 లంచం తీసుకుని వాడిని ఎవరినో కాపాడదామని చూశాను. ఈ లోపల వచ్చి ఆయన్ని కాపాడేసి నా 50,000 మళ్ళీ మంగపతి తీసేసుకుని కోర్టులో చూపిస్తారు అనుకుంటున్నాను. 50,000 లంచం ఇస్తారు మెట్లు దిగుతుంటే. వాడు ఏదో హ్యాండ్ ఇచ్చాను, ఈయన వచ్చి వాడిని కాపాడి నా 50,000 పోయేటట్టు చేశాడు. ఇదే సినిమాలో మళ్ళీ నా కొడుకండి, నేను పినాకపాణి, ఆయన సారంగపాణి. సో ఇక్కడ ఆయన జాతకాలు నమ్ముతాడు, నేను జాతకాలు అటు ఇటుగా నమ్మనట్టుగా ఉంటాను. నాకు ఒక ఆయన వేణుస్వామి అంటే ఒక ఆయన 2022లో నేను గెంటెస్ట్ ఇండస్ట్రీ అని చెప్పాను నేను. మరి ఈ 3 ఏళ్ళలో 50 నుంచి 60 సినిమాలు చేశాను. సో అని చెప్పి జాతకాలు నమ్మాలో నమ్మకూడదు మా సారంగపాణి చెప్పాలి. ఆయనేమో చేతి రేఖల్లో జీవితం ఉందంటాడు, నేను చేతల్లో ఉందంటాడు. అదంతా యుద్ధం అంతా వాస్తవంగా తెలుస్తుంది. సో సారంగపాణి జాతకంలో నాకు హీరో తండ్రి పాత్ర ఇచ్చి నాకు ఎలివేషన్ ఇచ్చిన ఎందుకంటే మోహన్ కృష్ణ గారికి నేను సర్వదా కృతజ్ఞుడి. ఎప్పుడూ ఒకటే మాట చెప్తాను సార్, దర్శకుడి యొక్క వ్యక్తిత్వం సంస్కారమే సినిమా, ఆయన పెరిగిన విధానమే సినిమా, ఆయన చూసిన జీవితమే సినిమా. మనం శీతాకాలంలో మంచి ముంగిళ్లలో ముగ్గులు పెడుతున్న ఆడపిల్లలు ఎంత బాగుంటారు, వేసవకాలంలో వచ్చే మామిడి పళ్ళు గుర్తులు ఎంత బాగుంటాయి, వర్షాకాలంలో ఇంద్రధనుస్సు ఎంత బాగుంటుంది, మలయమారుతం అంటే దక్షిణపు గాలి, మళ్ళీ సాహిత్యం చదివాడు వీడికి ఎక్కువ పొగలనుకోకుండా మలయమారుతం అంటే దక్షిణపు గాలి చాలా గొప్పగా వీస్తుంది. అలాంటి సినిమాలు తీసే మనిషి మా ఎందుకంటే అది మలయమారుతం భాగం కూడా ఉంది. బట్ నేను గాలి ఎంపు చెప్పాను, మలయమారుతం అంటే అటువంటి దక్షిణపు గాలి లాంటి సినిమాలు తీసి ఎందుకంటే మోహన్ కృష్ణ గారు అలాంటి సంస్కారవంతుడి యొక్క సినిమాలు హిట్ చేస్తే ఈ జాతి 10 కాలాల పాటు గెలిగించదగ్గ సినిమాలు వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎప్పుడు చెప్పే మాట కూడా ఒకసారి చెప్పండి కొట్టండి బాబు, గట్టిగా చెప్తున్నాను. బలవంతం కాదు సార్ నీకు చెప్పేదే. ఎప్పుడు అంటే చిన్న విమర్శ ఉన్నా కూడా ఎప్పుడు తెగిపడుతున్న తలకాయలు, ఊడి పడుతున్న కడుగుడ్లు, ప్రవహిస్తున్న రక్తపాతం నుంచి తెలుగు సినిమాని కాస్త నవ్వులో మళ్లించే ఒక చిన్న మాంత్రికుడు మా ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. సో అభినవ్ జంధ్యాల ఆయన వారి సినిమా 10 కాలాల పాటు ఆడాలి, హిట్ అవ్వాలి. తెలుగు మాటలు, తెలుగు భాష అంటే ఇక్కడ చిన్న అప్పుడు ఎప్పుడు తెలుగు నటులతో తీసిన సినిమా అన్నారు. నేను ఎవరిని పేర్లు చెప్పను కానీ మొన్న మధ్య ఒక పరభాష నటుడు నేను ఒక సీన్ చేస్తున్నాను. ఒకే సీన్ అది. ఫస్ట్ నేను మాట్లాడతాను, తర్వాత ఆయన మాట్లాడాలి. నేనేం చెప్తానంటే ఏ విమర్శ కాదు సార్, తెలుగు భాష గురించి చెప్పుకుంటున్నాను. మా అన్నయ్య గారు ఈరోజు పద్మశ్రీ అవార్డు పొందుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన చేసిన సేవల్ని భారత ప్రభుత్వం గుర్తించింది. తర్వాత ఆయన చెప్తాడు కదా, మనము ఒక విత్తు నాటితే నెలకి ఏమీ రాదు, 2 నెలలకి ఏమీ రాదు, ఏడాదికి వస్తుందని ఆయన ఒక బోర్డు పెట్టి చదివించారు. సో ఇటువంటి దుస్థితి నుంచి అందరూ తెలుగు నటులను తీసుకొచ్చే ఒక మహనీయుడు, ఒక మంచి దర్శకుడు ఇంద్రగంటి గారి సినిమాలు మరింత విజయవంతమని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అలాగే 2022 నుంచి నన్ను గెంటైనందుకు ఇండస్ట్రీకి, అలాగే కోర్టు ద్వారా అద్భుతమైన విజయాన్ని సాధించిన మా ప్రియదర్శి గారికి, చాలా సినిమాల్లో ఎప్పుడు పక్క నుండి వెన్నెల కిషోర్ గారు ఎదిగే ప్రతి మెట్టు బాగా చేస్తున్నారని చెప్పడం సార్. దండం పెడతాను, నాకు ఏం చెప్పట్లేదు సార్, భయం వేస్తుంది. ఎందుకు సార్? వద్దండి సార్ ఏం లేదు, వెన్నెల కిషోర్ గారితో ప్రతిసారి ఇండస్ట్రీ నెట్టేస్తారంటారు. ఫస్ట్ మీరు ఇండస్ట్రీ అంతా నెట్టేసిన తర్వాత మీరు వెళ్తారు, చెప్పడానికి వెళ్ళే ఛాన్సే లేదు. 20 సినిమాలు వారితో చేశాను. ప్రతి మెట్టులో ఆయన ఒక భుజం మీద చేసి ఎప్పుడు బాగా చేసిన ఒక ఇది చెప్పడం చాలా ఆనందంగా ఉంటుంది. సో అలాగే మా అమ్మాయి తెలుగు అమ్మాయి, పేరుకి మలయాళం అన్న అనిపించిన చక్కటి తెలుగు అమ్మాయి. సో మా శీలం కృష్ణప్రసాద్ గారు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హీరో ఫాదర్ గా నన్ను ఆవిష్కరించిన ఇంద్రగంటి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కేవలం తండ్రి గారికి నేను విలన్ వేషాలు కూడా ఇస్తాను. ఇందాక అడిగారు వెన్నెల కిషోర్ ఆ జుట్టు దేవుడు అలా ఉన్నామని, ఎక్కడో వచ్చి సైకిల్ వేషాలు వచ్చాను. సందీప్ బంగా హీరోలా ఉన్నారు సార్, సందీప్ బంగా సినిమాలో హీరో అది కూడా అన్నారు. మీరు వస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి అంటే హ్యూమర్ అసైడ్ ఈ సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటూ, తెలుగు భాషలో మరి ఇంత చక్కటి సినిమాలు తీసి ఇంద్రగంటి గారికి మనందరం కూడా చేయూతనిచ్చి వారి ద్వారా మరి మంచి సినిమాలు తెచ్చుకోవాలని కోరుకుంటూ, మా అబ్బాయి ప్రియదర్శిని కోర్టులాగే మరింత అద్భుత విజయం సాధించి ఆయన జాతకమే కాకుండా మాలాంటి వాళ్ళ జాతకాలు కూడా మార్చాలని కోరుకుంటున్నాను.
ఇక్కడికి అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. సో మొన్న 18వ తారీఖు అనుకున్నది 25కి వెళ్తాం అనేది మీ అందరికీ కోర్స్ ఇవాళ ట్రెండ్లో ఉన్నారు కాబట్టి మీ అందరికీ మాకంటే ఎక్కువ తెలుసు. థియేటర్స్ మనం ఒక్కొక్క చేతిలో ఉంటాం. ఎంత మంచి సినిమాలు నిర్మించినా కూడా దీనికంటూ ఒక స్పెషల్గా ఒక అటెన్షన్ రావాలంటే 4 సినిమాల మధ్య రాకూడదని నేను కొంచెం తీసుకున్నాను నిర్ణయం. అది ఆ నిర్ణయం ఎందుకంటే మన బయర్స్ కానీ వాళ్ళందరూ ఇది అయితే బాగుంటుంది కదా సార్, సోలోగా ఉంటుంది, అందువల్ల నేను చేయాల్సి వచ్చింది. నా కెరీర్లో ఎప్పుడు మీకు తెలిసే ఉంటుంది, నేను డేట్ వేసిన తర్వాత మారలే, బట్ ఇవాళ కామన్ అయిపోయింది. సో వీఆర్ ఆల్ ఇక్కడ అంతా ప్రాజెక్ట్ని ఎంతో మనసు పెట్టి చేసుకుని ప్రాణం పెట్టి చేసుకున్న ఎంతో బాగా చేసిన మళ్ళీ మనం మార్కెటింగ్ అనేది వాళ్ళ అది నెక్స్ట్ అక్కడి నుంచి ఒక పెద్ద ఇది అంత బాగా మనం దీన్ని బట్ మార్కెటింగ్ చేయటం కూడా ఇంపార్టెంట్. దాన్ని అందరికీ రీచ్ అవటం ఇంపార్టెంట్, రీచబిలిటీ. చాలా సంస్కారవంతమైన ప్రేక్షకులు, ఎందుకంటే సినిమా బాగుంటే చూస్తాం, కంటెంట్ బాగుంటే చూస్తాం. ఈ మధ్యన ఎక్కువ వినపడుతుందండి అది. ఈ మధ్యన లేటెస్ట్గా 2-3 సినిమాలు మనకి, ముఖ్యంగా కోర్టు ఎంత మంచి సినిమాను అందరికీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటారు. ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ కాదు, మన గుండె మన కూర్చోపెట్టగలిగేది ఎంటర్టైన్మెంట్. అది ఎమోషన్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఇన్ ఎనీథింగ్ కెన్ బి టోల్డ్. అలాగే అలా చేసిన ఇవాళ మన కంటెంట్ నమ్ముకుని నేను నా సెకండ్ ఇన్నింగ్స్ ముఖ్యంగా ఒక జెంటిల్మెన్, మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత ఒక సమ్మోహనం, తర్వాత మళ్ళీ 2-3 ఏళ్ళ తర్వాత మీ అందరికీ తెలుసు యశోద. ఎప్పుడో ఆదిత్య 369 నా 32 ఏళ్ళు చేసింది అవి కాదు. అవి ఎన్ని నేను ఆ ఏజ్లో అబ్బో ఏంటి ఇంత కొత్తగా ఉందని ఆ సినిమా చేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ నేను అన్ని లైఫ్లో అప్ అండ్ డౌన్ చూసిన తర్వాత చాలా ఆలోచన చేస్తే నాకు అవకాశం మోహన్ కృష్ణ గారు నేను కలిసి స్టార్ట్ చేసాం. దీనికి నిజంగా కారకుడు కూడా మళ్ళంగా మహానుభావుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి, కృష్ణ మంచి నువ్వు మోహన్ కృష్ణ చేయవా, మంచి సినిమా చేయదు కానీ అని అన్నారు. చిన్న గ్యాప్ వచ్చినప్పుడు నాకు ఆ గ్యాప్లో మళ్ళా మేము ఇద్దరం స్టార్ట్ చేయడం జరిగింది. అదృష్టం, ఆ కథను నమ్మాం, అది జెంటిల్మెన్ అయింది, నాని గారితో చేసింది. ఎంత సక్సెస్ అయిందో మీకు తెలుసు. తర్వాత 2 ఏళ్ల తర్వాత మళ్ళా సమ్మోహనం చాలా బాగుంది ఇది అనిపించింది, సుధీర్ బాబు గారు, ఆదిత్యరావు హైదరితో. మళ్ళీ నేను ఇండివిజువల్గా యశోద చేశాను, మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ సమంత గారితో. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ద ప్రోడక్ట్ అండ్ సక్సెస్ఫుల్. అండ్ తర్వాత ఇట్లా చేసుకుంటూ వస్తుంటే మళ్ళీ ఈ కథ నేను లాస్ట్ ఇయర్ విన్న తర్వాత చాలా టెంప్ట్ అయ్యాను. నా లైఫ్లో అంటే చిన్నోడు పెద్దోడు నాది కామెడీ సినిమా, కామెడీ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఫుల్ ప్లెజ్డ్ ఎంటర్టైన్మెంట్. జంజాల్ గారితో 2 సినిమాలు రాయించుకున్న నేను చిన్నోడు పెద్దోడు ఆదిత్య 369 ఎప్పుడు అంటుండేవాడిని జంజాల్ గారు నాకు సినిమా చేసి పెట్టండి సార్ అంటే, నీకు ఎప్పుడే ఇంట్లో వాడివి నీకేంటయ్యా అంటుండేవాడు. చివరికి ఆయనతో ఆ మహానుభావుడు చేసుకునే అవకాశం లేకుండా ఒక ఫుల్ ప్లెజ్డ్ ఎంటర్టైన్మెంట్ చేయాలి, మంచి కామెడీ. అసలు ఎంత అద్భుతంగా ఉండాలంటే ఇంకా లోపలికి వెళ్తే అంత ఫీస్ట్ అలా అనిపించడంలో నాకు మోహన్ కృష్ణ గారు ఫుల్ నరేషన్. ఆయన ఏం చెప్పినా నాకు ఫుల్ ప్లెజ్డ్గా చెప్తారు. తర్వాత బైండింగ్ మొత్తం డైలాగ్తో సహా ఉన్న స్క్రిప్ట్ ఇచ్చారు. ఆ తర్వాత స్టార్ట్ అయిన సినిమా ఇది. అంత బాగా చేశానండి. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద ప్రోడక్ట్. 100% సక్సెస్. నేను అంత హ్యాపీగా నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సారీ పేరులో చెప్తున్నాను అండి. నాకు ప్రియదర్శి గారు కానీ ఇవాళ పెర్ఫార్మెన్స్ అది మీరు సినిమాలో చూసినప్పుడు చెప్తారు, రెగ్యులర్గా మాట్లాడడం నాకు ఇష్టం. అట్లాగే వెన్నెల కిషోర్ గారు కానీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే వెన్నెల కిషోర్ గారిని మేము దాదాపు 50 days 50 రోజులు అంటే త్రూఅవుట్ హీరో గారు ఎంత చేశారో అంత చేశారు. అట్లాగే ఏంట్రా సెకండ్ హాఫ్లో వచ్చి నాకే ఇంత తిరుగుతున్నారంటారా అని ఈయన అన్నారే. గ్రేట్ అసెట్స్ అండి ఈ ముగ్గురు ఉంటే నాకు అనిపించింది. అలాగే అవసరాలు శ్రీనివాస్ది వెరీ స్పెషల్ క్యారెక్టర్. భరణి గారు కానీ వీరి మన వడ్లమాన్ శ్రీనివాస్ గారి క్యారెక్టర్ ఆయన లాస్ట్ టైం చెప్పారు, ఇది మిస్ అయ్యారేమో కానీ చాలా పెద్ద క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. నరేష్ గారు, ముఖ్యంగా నరేష్ గారు అందరూ అసెట్స్ అండి ఈ సినిమాకి. యు విల్ ఆల్ ఎంజాయ్. నేను మంచి సినిమా డెలివరీ చేస్తున్నా, అది 100% హాయిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో సారంగపాణి జాతకం, ఇదివరకు అయితే నేను జాతకాలు నమ్మేదాన్ని కాదండి. రీసెంట్ గా జాతకాలు నమ్మాలని ఫిక్స్ అయ్యా నేను. బికాజ్ సినిమా జాతక రీత్యా 25th ఎట్లా సెట్ అవ్వాలో, ఏది రాసి పెట్టుందో అదే జరుగుతుంది అన్నట్టుగా 25th సినిమా వస్తుంది. అండ్ నేను ఎక్కడో విజయవాడలో డాక్టర్ గా ప్రశాంతంగా హాస్పిటల్లో వర్క్ చేద్దామంటే నన్ను తీసుకొచ్చి ఇక్కడ యాక్టర్ గా పెట్టేశారు.
సో అన్ని జాతకంలో ఎక్కడో రాసి పెట్టేస్తున్నాయి ఆల్రెడీ అని రీసెంట్ గా తెలుసుకున్నాను. సో అట్లనే మా సారంగపాణి జాతకం ఎలా ఉందో మీరు 25th ఏప్రిల్ థియేటర్ లో చూసి మా అందరిది మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అతని జాతకంలో ఉన్న ట్విస్ట్లు, ఆ గ్రహాలు, అవి చేసే కామెంట్లు అవన్నీ చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ఆన్ April 25th అండి. అండ్ మా బడీస్ అందరికి, మా హర్ష అంటే మా సీనియర్ సార్, నేను ఐ కాల్ సార్ బట్ స్టిల్ ఫిలిం లో బడీస్ మా హర్ష, మా సార్, మా గురుగారు వెన్నెల కిషోర్ గారు, గురుగారు ఇంకనే బట్టు లేదు. అండ్ రూప గారు కంగ్రాచులేషన్స్ అండి, యమకాతకి పెద్ద హిట్ అయిన తమిళ మూవీ. సో స్వీట్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ. సో అండ్ మా సారంగపాణి, మా దర్శి హిట్ హ్యాట్రిక్ కొడతాడు మళ్ళీ ఈ సారంగపాణితో, సక్సెస్ లైన్ స్ట్రీక్ మెయింటైన్ చేసేస్తాడని 100% నమ్ముతున్నాను. జాతక రీత్యా కూడా ఇందాక రేఖ చూసాను, కనబడింది నాకు సక్సెస్ స్ట్రీక్ అక్కడ. సో అండ్ మా ఇంద్రగంటి గారితో వర్క్ చేయడం, సార్ ఎంత చెప్పినా తక్కువే మా ఇంద్రగంటి సార్ గురించి. మా ఇండస్ట్రీలో మా బంగారం లాంటి డైరెక్టర్ మా సార్. సో నాకు దొరికిన ఒక అదృష్టం లాంటి వాళ్ళు. మా తెలుగుని ప్రేమించి ప్రాణం పెట్టి ఆయన సినిమా చేస్తారు. అలాగే ప్రతి తెలుగు అమ్మాయిలకి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద తెలుగు అమ్మాయిలు ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ మా ఇంద్రగంటి సార్. అండ్ ఈ సినిమా మీ అందరూ ఎంజాయ్ చేస్తారని 100% కోరుకుంటూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ April 25th థియేటర్స్కి వెళ్ళి సినిమా వాచ్ చేయండి. థ్యాంక్ యూ రూప, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పాను, ముందు ఎన్నిసార్లు అయినా చెప్తాను. ఎందుకంటే మేము ఇక్కడ క్రియేట్ చేసిన మ్యాడ్నెస్ ని పబ్లిక్ వరకు తీసుకెళ్లే ఫస్ట్ మీడియం మీరే. ఒక ఒపీనియన్ క్రియేట్ చేసేది మీరే, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేది మీరే, కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి మూవీస్ అనేది ఒక యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీకి డీన్ కృష్ణప్రసాద్ గారు అనమాట. ఆయన అంతా హుందాగా పద్ధతిగా హీ విల్ మేక్ ష్యూర్, అంటే అడ్మినిస్ట్రేషన్ బాగుండాలంటే ఫస్ట్ డీన్ ప్రాపర్ గా ఉండాలి కదా. సో ఆయన హీస్ దట్ వండర్ఫుల్ డీన్ ఆఫ్ దట్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్. నెక్స్ట్ మా ప్రిన్సిపల్ ఇంద్రగంటి గారు అనమాట. హీస్ దట్ వన్ ఫేవరెట్ లెక్చరర్. మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు మోస్ట్లీ ఎగ్గొట్టాలని చూస్తాం, బట్ ఒక ఫేవరెట్ లెక్చరర్ అంటారు చూడండి. నా లైఫ్ లో యూ బికమ్ దట్ ఫేవరెట్ లెక్చరర్ సార్, విచ్ మీ క్లాస్ లో అసలు ఎగ్గట్టుకుండా వద్దాం మీరు ఎప్పుడు క్లాస్ చెప్తే అప్పుడు. అలాగే నా క్లాస్మేట్స్ లో నా ఫేవరెట్ బడ్డీస్ దర్శిబాయ్ అండ్ రూప. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై బెస్టీస్ ఆల్ త్రూ అవుట్. అండ్ అలాగే మన కాలేజ్ లో ఒక ఫేవరెట్ సీనియర్ ఉంటాడు చేసి, నిజంగా అంటే మనకి గైడెన్స్ ఇస్తూ లైఫ్ అంతే కదా. కాలేజ్ అన్నాను అందుకే. సో నిజంగా బట్ జోక్స్ అపార్ట్, ఈ సినిమా ద్వారా నాకు లైఫ్ లాంగ్ బాండ్ ఏర్పడింది నాకు కిషోర్ అన్నతోటి. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని మూవీస్ మనం ఎన్నో మూవీస్ చేస్తుంటాం, చూస్తుంటాం. కొన్ని మూవీస్ ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పబ్లిక్ దగ్గరికి తీసుకురావాలని ఉంటది, బట్ ఫర్ సమ్ రీజన్స్ దానికి పట్టాల్సిన టైం దానికి పడుతుంది. బట్ యూనో అది రావాల్సిన టైంకి వస్తేనే దానికి ఆ కంప్లీట్నెస్. సో April 25th మన సినిమా సారంగపాణి జాతకం రిలీజ్ అవుతుంది. అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ థరోలీ ఎంజాయ్ ఇట్. హ్యాపీగా సమ్మర్ హాలిడేస్ స్కూల్స్ కి 24th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో పిల్లల్ని, బామ్మల్ని, తాతల్ని అందరినీ వేసుకుని వచ్చి శుభ్రంగా అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. తర్వాత ఓటీటీలో వస్తుంది చూద్దాం, అలాంటివి పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండే ఫిల్మ్. అందరితో పాటు మనం నవ్వుకుంటూ అందరితో పాటు చూస్తే వచ్చే ఒక ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. సో వెల్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మరి ప్రతి కాలేజ్ లో ఒక సీనియర్, మన ఫేవరెట్ సీనియర్ ఇచ్చేద్దాం మనం. లైఫ్ గైడ్, లైఫ్ కోచ్ అన్న మీరు రండి. సీనియర్ 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 కిషోర్ గారు మాట్లాడుతున్నారు. మీరు కూడా అబ్బో, ఆవిడ పాస్ నాకు సంబంధం లేదు. నేను నేర్చుకున్న 4 ముక్కలు కొంచెం చెప్పింది కదా సార్. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ముందుగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. ఐ వుడ్ సే ఈజ్ లైక్ ఏ గుడ్ కాప్ అండ్ మా సురేష్ గారు ఈజ్ లైక్ ఏ బ్యాడ్ కాప్. ఇద్దరి పర్పస్ ఒకటే, కానీ కొందరు చాలా మమకారంతో చెప్తారు, ఇంకో పర్సన్ కొంచెం బాధ్యతతో చెప్తాడు. మీరు కోర్ట్ మూవీ చూసుంటారు. క్లైమాక్స్ లో ప్రియదర్శి తన ఫస్ట్ కేస్ ఆ కోర్టులో మొత్తం చేసిన తర్వాత కూడా ఆయనకు చాలా పెద్ద అచీవ్మెంట్ అది. ఆ చేసిన తర్వాత కూడా ఆయన ఒక్క క్షణం కూడా అక్కడ లేడు, ఇమీడియట్ గా బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత హీరోయిన్ హ్యాక్ చేసుకున్నారు, దట్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ అనుకో. బట్ అప్పుడు తొందరగా వెళ్ళడానికి రీజన్ ఇద్దరు, ఒకటి మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు, ఇంకోటి సురేష్ గారు. ఎందుకంటే ఆ రోజు ఆయన షూటింగ్ ఉంది ఈ సినిమా.
అందుకే తొందరగా వెళ్ళారు అతను. వెళ్ళేటప్పుడు కూడా హీరో పిలిచినప్పుడు నేను వెనక్కి తిరిగి వస్తాడు. అందులో కూడా కళ్ళలో భయం కనబడుతుంది. షూటింగ్ ఉంది నాకు, నువ్వు ఇలా నీకు అమ్మాయి దొరికిందిగా, పెళ్లి చేసుకోరా బాబు నన్ను వదిలే అనే ఎమోషన్ కనబడుతుంది. దానికి రీజన్ మా ప్రొడ్యూసర్ గారు. ఎందుకంటే ఆయన అంత మమకారంగా పిలుస్తారు, సురేష్ గారు అంతే బాధ్యతతో తిరుగుతారు. ఇద్దరిది ఒకటే. అండ్ వీ హ్యాడ్ గ్రేట్ టైం అండి మూవీ. అండ్ ఇంద్రవంతి గారు ఇస్ లైక్ ఆయన పనిచేయడం ఇస్ లైక్ వెకేషన్. ఒక మంచి సెలబ్రిటీస్ కి మాల్దీవ్స్ ఫ్రీ వెకేషన్ ఇస్తారు కదా కొన్ని బికినీ ఫోటోస్ పెడితే, అలా మాకు ఇంద్రగాని గారి సినిమా. అండ్ ఎందుకంటే చాలా చిల్ ఉంటుంది అండ్ వీఆర్ పేడ్ వెల్ అండ్ ట్రీటెడ్ వెల్ అండ్ విత్ గుడ్ క్యారెక్టర్. సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ మా దర్శి గారు, కంగ్రాచులేషన్స్. అంటే ఫస్ట్ నేను దర్శి అని వెళ్దాం అనుకున్నా, కానీ మనోడు లూజ్ విట్ అండ్ టాప్ అండ్ బలేజియో షూస్ అండ్ గుచి ప్యాంట్ అండ్ అవన్నీ చూసరికి నాకు సడన్గా అబ్బో తెలియకుండానే అమ్మో గారా లేకపోతే బాగోదు అనుకున్నాను. సో అందుకే బట్ లుకింగ్ డాషింగ్ మ్యాన్ సీరియస్లీ. యాక్చువల్లీ వాళ్ళు ఇద్దరే వాళ్ళ హీరోస్ అండి. ఒక దర్శి గారు, ఇంకోటి మీ అందరికి తెలిసిందే. ఎవరు గెస్ట్ చేయండి? వడ్లమణి గారు. ఆ హెయిర్ స్టైల్ చూడండి అసలు, ఇంకా ఎవరు రణబీర్గా పడేవారు రానట్టు ఉంది అసలు. అంతే యానిమల్ పార్క్ పర్ఫెక్ట్ అతను. జస్ట్ అది ఏం చేస్తారు అంతే అది. ఓకే నెక్స్ట్ ఇంకా రూప గారు ఈ మధ్యనే మంచి హిట్ కొట్టారు. అండ్ చాలా జెన్యున్ బ్యూటిఫుల్ సోల్ అండి. పాపం చాలా ఇన్నోసెంట్. అప్పుడప్పుడు మేమందరం ఆడుకుంటాం కానీ పాపం ఈధర్ చాలా ఇన్నోసెంట్ లేకపోతే ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెంట్, అది నాకు తెలియదు. బట్ నిజంగా ఇంటెలిజెంట్ అయితే కనుక నాకు తెలిసి ఇంటికి వెళ్ళి కట్ అంటది. పొద్దున్న యాక్షన్ అని చెప్పి ఇంటికి వెళ్ళి కట్ అంటదేమో, లేకపోతే జెన్యున్ ఇన్నోసెంట్ తెలియదు. కానీ చాలా మంచి అమ్మాయి జెన్యున్ గా. అండ్ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ టైమ్ విత్ ద హోల్ టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే బికాస్ వాట్ ఎవర్ వీ డూ ప్రమోషన్స్ వైజ్, ట్రైలర్ ఎవెన్చువల్లీ ఇట్ ఆల్ మేక్స్ us రీచ్ టు ద ఆడియన్స్. సో ఐ రియలీ హోప్ యూ లైక్ ఇట్. అండ్ మూవీలో చాలా కష్టపడ్డాము, ప్లీజ్ అంత కష్టపడ్డాను కానీ చూడండి అన్నాను, కానీ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ మాట్లాడిన దానికి మీరు కంప్యూటర్ భాషలో కంట్రోల్ ఏ కంట్రోల్ సి ఏదో అంటారు కదా, అది పెట్టేసుకోండి. బికాస్ ఐ థింక్ మోర్ ఇంటరాక్షన్ విల్ ఎంజాయ్. ప్రదర్శనమే నిదర్శనము. కాబట్టి ఈ ట్రైలర్ ఈ 2 గంటల 15 నిమిషాలు మా సినిమా అయితే 2 నిమిషాల 15 సెకండ్లు మా ట్రైలర్. కాబట్టి కుదించి కరెక్ట్ గా ఆ సినిమాలో ఉన్న వీలైనంత వరకు ఎంత ఫన్నో మేము ప్రజెంట్ చేయడానికి ట్రై చేసాం. ఇది ఒక కుటుంబ సమేతంగా చూడదగే క్రైమ్ కామెడీ. సో సాధారణంగా నేరం అనేది జరిగినప్పుడు కొంచెం భయపడచ్చేమో అని అనుకుంటారు. అలా కాకుండా చాలా అందంగా, అంటే మా ప్రయత్నం ఏంటంటే ఒక నేరాన్ని కూడా ఒక హాస్యరసం జోడించి, అంటే నేర ఒక ఉద్దేశాన్ని కూడా హాస్యరసం జోడించి ఎంత బాగా మనం చేయడానికి మేము ప్రయత్నించాము. అద్భుతమైన నటులతో నటించే అవకాశం ప్రతిసారి మంచి యాక్టర్స్ చేసినప్పుడు ఐ ఎంజాయ్ థరలీ. అండ్ ముఖ్యంగా మంచి తెలుగు మాట్లాడగలిగే వాళ్ళతో. కాబట్టి కృష్ణప్రసాద్ గారు మన 3వ సినిమా ట్రిలజీలాగా మన 3వ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను నేను. దానికి సంబంధించిన అంటే చాలా ప్రతి దర్శకుడికి అసంతృప్తులు ఉంటాయి సినిమా చేసిన తర్వాత టెక్నికల్ గా, కానీ అతి తక్కువ అసంతృప్తులతో, అంటే టెక్నికల్ గా అక్కడ కొంచెం అనే తప్ప మాక్సిమం నేను ఎంజాయ్ చేసిన సినిమా సారంగపాణి జాతకం. సో ఆఫ్టర్ రష చెమ్మ అమితుని ఇది మరింత అంటే 10 కాలాల పాటు తెలుగు వాళ్ళు, నాన్ తెలుగు వాళ్ళు కూడా సబ్ టైటిల్స్ తో గుర్తుపెట్టుకున్న సినిమా అవ్వాలి. ఇది ఒక 10 years తర్వాత కూడా దానికి షెల్ఫ్ లైఫ్ ఉండే సినిమా అవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరూ ముఖ్యంగా ఐ హావ్ బీన్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ లాట్ ఆఫ్ మీడియా ఫ్రెండ్స్ సేయింగ్ దే రియల్లీ లవ్ ద ద హోల్ వైబ్ ఆఫ్ ద ఫిల్మ్. సో మీ అందరి సపోర్ట్, అంతమంది నా సినిమాలు నాకు కేవలం నాకున్న బలం ప్రేక్షకులు, బేసికల్ మీడియాలో నా సినిమాలు నచ్చి భుజాలు ఎత్తి మూసిన వాళ్ళు అంతమంది ఇండిపెండెంట్ సినిమాలకి, అంతమంది ఆ తర్వాత లాంటి మీడియా వాళ్ళ వల్ల ప్రజల్లోకి వెళ్ళాయి. ఈ సినిమాని కూడా అలా చాలా పాజిటివ్ గా ప్రజల మధ్యలోకి తీసుకెళ్తారన్న నమ్మకం ఉంది. ఆ సపోర్ట్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా ఏప్రిల్ 25వ తారీఖు మీకు దగ్గరలో ఉన్న థియేటర్లు, దూరంగా ఉన్న థియేటర్లు, మరీ దూరంగా ఉన్న థియేటర్లు కూడా కుటుంబాలు, పరకుటుంబాలు అందరితో కలిపి పిల్లాపాపలతో వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏప్రిల్ 25th సారంగపాణి జాతకం థియేటర్స్. థ్యాంక్ యూ. ఇంకా ఎప్పుడు ఇద్దరు ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటారు చూడండి అన్న. వద్దన్నా ఇక్కడ స్టైల్ స్టైల్ సార్ ఇది ఓకేనా? అయ్యో ఇప్పుడు ఓకే. అందరికీ నమస్తే. మీడియా సోదరి మనులందరికీ ప్రత్యేకంగా నమస్తే. ఎంతమంది వచ్చారు, చాలా కలకల్లాడుతుంది. ఫ్రంట్ 3 rows చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వివరాలు సినిమా గురించి చెప్పాలంటే మీ ప్రశ్నల ద్వారా ఆన్సర్ చేయగలుగుతాను. సో చాలా ఎక్కువ విషయాలు నేను అక్కడికి రిజర్వ్ చేసుకుంటున్నా. కానీ మిగతా వాళ్ళందరూ ఈ షోకి వచ్చిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.
కాస్త ఆలస్యమైన అలసిపోకుండా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తూ ఈ సినిమాని ఏప్రిల్ 25వ తారీఖు రిలీజ్ చేయడానికి చాలా కష్టపడుతున్న మా కృష్ణప్రసాద్ గారికి, అలాగే మొత్తానికి నా డ్రీమ్ కమ్ ట్రూ, ఒక డ్రీమ్ రోల్ కంటే కూడా ఒక డ్రీమ్ కమ్ ట్రూ టు వర్క్ విత్ మోహన్ గారితో వర్క్ చేయడం కూడా చాలా గొప్పగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ అండ్ టు మై లవ్లీ బ్రదర్స్ అండ్ బడీస్. సో అది మన దాకా సారంగపాణి జాతకం ఒక్కటే ఉంటే బాగుంటుంది అనిపించింది, కానీ వీళ్ళతో వర్క్ చేసినప్పుడు ప్రతిసారి అనిపించేది ఇంకోసారి సెకండ్ వర్షన్ ఉంటే కూడా బాగానే ఉంటది, ఇంకొకటి ఒక సీక్వెల్ లాగా అనిపించే అంత ఇది ఉండింది. సో ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ ఆల్సో మీరు ట్రైలర్ మీ అందరికి నచ్చిందా? సో నేను ఒకే విషయం చెప్పాలనుకుంటున్నా ఫైనల్లీ, దట్ మనకి హైదరాబాద్ లో అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి చెప్తున్నా, ఇందాక 5 o'clock కి కాస్త ఒక్కసారి ఇట్లా వాతావరణం మారి చల్లగా గాలి వచ్చి మేఘాలన్నీ ఇట్లా కాస్త వర్షం పడేటట్టు ఉన్నప్పుడు మనకి ఎంతైతే ప్లెజెంట్ గా ఫీలింగ్ కలిగిందో, మీరు 25వ తారీఖు థియేటర్లకు వెళ్తే మీ మనసులకు అలాంటి ఫీలింగే కలుగుతుంది. దట్ ఈస్ అవర్ ప్రామిస్ ఫ్రమ్ ద టీమ్. కొంచెం లేట్ అయినా విల్ మేక్ షూర్ దట్ ద ప్రామిస్ ఇస్ దేర్. అంటే ఇది డెఫినెట్లీ మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో ఈ చిత్ర బృందం నాకు పనిచేసిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అండ్ స్పెషల్లీ మర్చిపోయినట్టున్నారా? అరే ప్లీజ్ రా, అరే స్పెషల్ లేదు, అరే అరే రూప పేరు మర్చిపోతారు. సో రూపాయి కాదండి, హీరో గారు ఇట్లా చేయి పెట్టినప్పుడు పాపము దండం పెడితే ఎట్లా? అన్న వద్దన్నా ప్లీజ్, అన్న ప్లీజ్, అన్న వద్దన్నా ప్లీజ్. మళ్ళా అన్న కిషోర్ అన్న ఈ సినిమాకి సెకండ్ హీరో ఈయనే. సో దిస్ ఇస్ హౌ ఇట్ వాస్. మాతో ఇంత ఫన్ ఉండింది. ఇది మళ్ళీ థియేటర్స్ లో మీరు అందరు మళ్ళీ చూడబోతున్నారు. సో థ్యాంక్ యూ అందరికి. వడ్లమని శ్రీనివాస్ రావు గారికి వద్దు, అవసరం లేదు, అక్కడే ఉండు. సరే సరే నాన్న. సో ఇట్ ఈస్ ఆల్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్స్ లో కలుద్దాం ఏప్రిల్ 25వ తారీఖు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కోర్టుకి ప్రత్యేక ఆదరణ చూపిస్తున్నాం ఎంతో మంది ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి. ఇప్పుడిప్పుడే నేను అర్థం చేసుకుంటున్నాను, ఎదుగుతున్న కొద్ది నేను అర్థం చేసుకుంటున్నాను. సినిమా బాగుంటే చూస్తున్నారు, బాగోపోతే వెనకాల నుంచి ఒక పచ్చకడ కొట్టి అరే సరైన సినిమాలు చేయనా అంటున్నారు. సో థ్యాంక్ యూ. నాకు మీరు అందిస్తున్న ఈ సపోర్ట్ కి నేను తిరిగి మీకు ఇవ్వగలిగింది కేవలం ఒక మంచి సినిమా. సో అది చేస్తూ ఉంటాను. చేసే ప్రయత్నంలో మళ్ళీ మిమ్మల్ని ఎంతో మందిని అలరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దర్శి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనకి Q&A ఉంది. Q&A సెషన్. అండ్ ఐ రిక్వెస్ట్ వైవహర్ష గారిని, వెన్నెల కిషోర్ గారిని, ప్రియదర్శి గారిని, శివలింగ కృష్ణ ప్రసాద్ గారిని, రూపా గారిని, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిని వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ నిరంజన్ గారు అండ్ శ్రీనివాస్ గారు. ప్లీజ్ ప్రశాంతంగా చైర్స్ తీసుకొస్తారు. సో అలాగే ఇవాళ ఈవెంట్ స్పాన్సర్స్ KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అండ్ యూరో డయాగ్నోస్టిక్స్ అండ్ అలాగే వేగా జ్యువెలర్స్, ప్రియా గోల్డ్. థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ శ్రేయాస్ మీడియా. మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. మీరు ప్రమోషనల్ ప్రెస్ మీట్ లో అసలు కనపడరు, చాలా రేర్ గా ఉంటారు. లేదండి, బట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఈ Q&A ప్రెస్ మీట్ లో కనిపించేసరికి ఒకసారిగా సర్ప్రైజింగ్ అనిపించింది. ఏంటి ఇంద్రగంటి గారి మీద లవ్ ఇది? సార్ ప్యూర్ గా చెప్పండి, ప్రొడ్యూసర్ గారు అండ్ అంటే బేసిక్ గా అంటే ఆయన మంచి ప్లానింగ్ ఉంటుంది ఒక రకంగా. అండ్ వి ఆల్ లవ్ హిమ్ అండ్ జెన్యున్లీ వి రియలీ ట్రైయింగ్ అవర్ బెస్ట్ టు ప్రమోట్. అంతే, అందరం ముందు ప్రమోట్ చేద్దాం ట్రై చేస్తున్నాము. అండ్ హర్ష గారు కూడా చాలా బిజీనా సరే మేక్ షూర్ దట్ తరం ఇట్లా ఇవ్వాలి. సో అందుకని ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. సార్ కృష్ణప్రసాద్ గారు, సార్ మీరు సీనియర్ ప్రొడ్యూసర్, ఎన్నో సినిమాలు తీశారు. అప్పటికి ఇప్పటికి అసలు ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు ఏంటి సార్? ఇప్పుడు లైక్ OTT శాసిస్తుంది, డేట్లు కానీ సంథింగ్ చాలా చేంజ్ అవ్వాలి వచ్చింది. మీరు చూసిన చేంజ్ ఏంటి మీకు అనిపించింది? అంటే ఈ వీటిలో నేను నిజంగానే అడ్జస్ట్ కాలేకపోతున్నాను ముందు. నేనే కాదు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా. అయితే కథను నమ్ముకుని 2 ఏళ్ళకి ఒకసారి సినిమాలు తీసే అలాంటి వాళ్ళకి అది కొంచెం ఇబ్బందికరమైంది. కథను నమ్ముకుని చేయటం అంటారే, మంచి సినిమా తీద్దాం అనే ఒక తపన. నేను ఈ మధ్యన మీకు ఈ ప్రశ్నకి సమాధానం ఒకటండి. నేను అంతకతో ఎన్నో సినిమాలు తీసినప్పటికీ నేను మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ అనుకుంటూ మొదలుపెట్టిన ఇందాక చెప్పినట్టుగా జెంటిల్మెన్ కానీ, సమ్మోహనం కానీ,
యశోద కానీ అన్ని మంచి సినిమాలు, హిట్ సినిమాలే తీసే కదండి. 4వ సినిమా ఇది కూడా నేను పూర్తిగా నమ్మి ఒక మంచి అద్భుతమైన సినిమా ఇది ఈ జనంలోకి వెళ్ళిందంటే చాలా హిలేరియస్ కామెడీ, హాయిగా వచ్చి అందరు కుటుంబాలతో సహా నవ్వుకుని యూత్ అందరూ అన్ని వర్గాల వారు అంటారు మనకి జనరల్ ఇది, అలా నవ్వుకుంటూ అంత హాయిగా చూసే సినిమాని ఆ రోజు ఎగ్జైట్ అయ్యాను. సినిమా చూసిన తర్వాత ఇంకా బాగా ఎగ్జైట్ అయ్యాను. ఆ తర్వాత మీరు అన్నట్టుగా మార్కెటింగ్ వచ్చేప్పటికి మళ్ళీ మా డిపెండెన్సీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది నేనే కాదండి, పెద్ద పెద్ద వాళ్ళే వాళ్ళు డేట్లు కొన్ని శాసించడాలు జరుగుతుంది. ఒక మంచి పరిణామం అన్ని పక్కల వస్తుందేమో అని ఆశపడుతున్నాయి. మనం హోప్ విత్ ది ట్రావెల్ అంటామండి, అంతకంటే ప్రస్తుతం ఇది లేదు. బట్ ఐ గాట్ ది బెస్ట్ డేట్ నౌ. ఇది బికాస్ ఆఫ్ ది ఒక రకంగా బయర్స్ కానీ, ఎందుకంటే ప్రతి వారానికి మనకి సినిమాలు పడుతూనే ఉంటాయి. కాకపోతే ఇంకో 2 మేజర్ సినిమాలు ఉన్నాయి కాబట్టి మీది ఎందుకు సార్ డివైడ్ చేస్తారు మంచి సినిమా అని అన్నప్పుడు అది చాలా మంచి సలహాగా తీసుకుని నేను ఇచ్చేసానండి. దీని గురించి ఇప్పుడు ఇంతకంటే నేను ఏదో ఇండస్ట్రీలో 10 సినిమాలు చేసేవాడిని అయితే మాట్లాడటానికి అర్హత, ఎన్ని చేస్తానో తెలియదు, మంచి సినిమాలు తీస్తాను. థ్యాంక్ యూ. ఇంద్రగట్టి గారు సార్, ట్రైలర్ చాలా బాగుందండి. చాలా ఫన్ రైడ్ చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఇంత ఫన్ రైడ్ చూడలేదు. థ్యాంక్ యూ. బట్ ఇంద్రగంటి గారు మార్క్ అంటే వేరుగా ఉంటుంది. పైగా మీరు సకుటుంబంగా వచ్చి చూడమంటున్నారు. బట్ ఇంద్రగంటి గారు లైన్ క్రాస్ చేసుకుని డైలాగ్ రాసినట్టు కనిపిస్తుంది. లేదండి, మన కుటుంబాల్లో కూడా చిలిపి తన కొంత ఉంటుంది. అది దాటకుండానే రాశాను నేను. ఎందుకంటే కొన్ని నేను సాధారణంగా రాసే చాలా నేను ఎవరు అనగా విన్నది. అది ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అప్పుడు గమనించలేదు. అష్టాచమ్మ సినిమాలో పెంటల భరణి గారిని నాని అడుగుతాడు, నీకు ఇప్పుడు పెళ్లి ఎందుకండి అంటాడు. అంటే నాకెందుకంటే నీకెందుకో నాకు ఎందుకే అంటాడు. యాక్చువల్లీ అది సరసమైన జోక్ అది. దాని తర్వాత ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళి చాలా మంది అప్పుడు చూడలేదు, నీ వయసు ఎంతండి అంటాడు. నేను 1967 మోడల్ అయ్యా, ఈ మోడల్ సర్వీసింగ్ సెంటర్స్ కూడా లేవంటాడు. యాక్చువల్లీ దట్ ఈస్ అన్ అడల్ట్ జోక్. బట్ ఏంటంటే మామూలుగా జనరల్ గా మనం మాట్లాడుకునే ఒక హెల్తీ వాతావరణంలో కొంచెం అప్పుడప్పుడు మిరపకాయ తగిలినట్టుండే హాస్యం ఈ సినిమాలో అక్కడక్కడ ఉంటుంది. నాకు అలా రాయడం కూడా ఇష్టం. అది అసభ్యత అవ్వకూడదు. కాబట్టి అలా ఈ కథ కూడా అలాంటి ఒక కొంచెం ఏమన్నారు అప్పుడప్పుడు కొంచెం కారాన్ని స్పైస్ ని డిమాండ్ చేసే టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అది. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే కోపం కూడా ఆ సిచ్యువేషన్, ఆ సీన్ చాలా నా ఫేవరెట్ సీన్ యాక్చువల్లీ సినిమాలో. అప్పుడు కిషోర్ అనడానికి చాలా బలమైన కారణాలు ఉంటాయి ఆయన మాట్లాడడానికి. సో అందుకని అలాంటి అప్పుడు అక్కడక్కడ అలాంటి పలుకులు ఉంటాయి ఈ సినిమాలో కొంచెం. కిషోర్ గారు సార్, క్వశ్చన్ ఏం లేదు సార్. స్టేజ్ మీద మీరు వైవహర్ష స్టేజ్ మీద ఉంటే ఎంత హిరియస్ గా ఇలాంటి ఫంక్షన్లు చూడడానికి కొన్ని యాక్చువల్గా చెప్తున్నాను నిజంగా కొన్ని బోరింగ్ గా ఉంటాయి సార్. తప్పని కూడా కూర్చొని చూస్తాం, అది వేరే సంగతి. బట్ మీలాంటి వాళ్ళు స్టేజ్ మీద ఉంటే ఎంత హిలేరియస్ గా ఉంటుంది వాళ్ళు చూసాం కాబట్టి మా రిక్వెస్ట్ ఒకటి, కాస్త మీరు యాక్ట్ చేసే సినిమాలు అన్నిటికీ మీరు కొంచెం స్టేజ్ మీదకి వస్తుంటే కొంచెం బాగుంటుంది అనుకుంటాను. థ్యాంక్ యూ సార్, ఐ విల్ డెఫినెట్లీ డూ మై బెస్ట్. ఇంద్రగంటి గారు సార్, మీకు ఆల్రెడీ తెలుసు, మీకు ఇంకా తెలుగు సినిమాలు ఎంతో కొంత తెలుగుని ఉంచుతున్నారు అండ్ అలాగే క్లీన్ సినిమాలు తీస్తున్నారు అని చెప్పి ఆ రెస్పెక్ట్ ఎప్పుడూ ఉంటుంది మీ మీద. బట్ నిన్న ఒక వీడియో చూసా, అది సోషల్ మీడియాలో కూడా తిరుగుతుంది. ఒక షోకి, ఓటీటీ షోకి మీద వెళ్ళి ఆహనా పెళ్ళంట అనే క్లాసిక్ సాంగ్ లో మహానటి సావిత్రి గారు చేసిన చాలా క్లీన్ గా చేసిన ఒక పాటని చాలా వల్గర్ గా పోర్ట్రే చేస్తే ఇంద్రగంటి గారు దాన్ని ఎంజాయ్ చేసినట్టు ఎంకరేజ్ చేసినట్టు ఒక ఫీల్డర్ ఒక మాట మాట్లాడారు. అదంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. అంటే ఒకటి ఏంటంటే మేము సాధారణంగా అలాంటి షోస్ మేము అతిథుల కింద వెళ్తాము. వెళ్ళినప్పుడు పరిపూర్ణంగా మా అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛ అక్కడ ఉండదు. అది కూడా వాళ్ళు కష్టపడి చేసినప్పుడు ఎంతో కొంత వాళ్ళని ఎంతో కొంత అభినందించాల్సి వస్తుంది. పైగా నేను ఎలా చూస్తానంటే అది అమ్మాయి నిజంగా కష్టపడి చేసింది, ఆ పాట ఆ సందర్భానికి తగిందా కాదా అనేది చర్చనీయాంశం. నా దృష్టిలో దాని గురించి ఖచ్చితంగా డిబేట్ జరగాలి. మోర్ పీపుల్ షుడ్ టాక్ అబౌట్ ఇట్. ఐమ్ షూర్ ఆల్రెడీ కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది దాని మీద. అది జరగడం మంచిదే. కానీ ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటుందంటే మీరు 4-5 కట్స్ మేము నవ్వుతూ వేస్తే మేము ఎప్పటికీ ఎంజాయ్ చేస్తున్నాం మీకు ఉంటుంది. కానీ అలా ఉండదు. మేము అన్ని మా షాట్లన్నీ ఒకేసారి తీసుకుని వేరే చోటుకు ప్లేస్ చేయాలి. సాధారణంగా అదే జరుగుతుంది. కాబట్టి అంతమంది కూడా నేను అనవసరం ఒక ఏదో నవ్వు కర్మ కానీ ఇరుక్కున్నా దానిలో అందులో అపాలజీ చెప్పే పరిస్థితి తీసుకొచ్చాను నేను. కానీ ఏంటంటే నేను చెప్పేది అలాంటి సిచ్యువేషన్స్ లో ఒక్కొక్కటి మేము కూడా మాకు వ్యక్తిగతంగా కొన్ని అభిప్రాయాలు ఉన్నా కూడా సరామర్యాదను పాటించి వాళ్ళని అఫెండ్ చేయకుండా ఒకటి చేయాల్సి వస్తుంది. దాని ఇబ్బందులు ఉంటాయి, కాదని నేను అనట్లేదు. బట్ దాని మీద నేను కూడా చూశాను, దాని మీద వచ్చిన రీల్స్ నన్ను ప్రత్యేకంగా మంది పెట్టారు. మీరు మాట్లాడిన దానికంటే ఘాటుగా
ఇంద్రగంటి గారు ఏంటండి ఇది అని. కానీ నేను ఐ వాంట్ మేక్ ఇట్ క్లియర్, అది నేను ఇంటెన్షనల్ గా చేయట్లేదు అది, బట్ దాని మీద డిస్కషన్ ఖచ్చితంగా జరగాలి. ఎందుకు ఇలాంటి పాటలకు ఇలా జరుగుతుంది అనేది క్రియేటివ్ ఫ్రీడమ్. మళ్ళీ ఇట్స్ ఆల్సో ఇష్యూ ఆఫ్ క్రియేటివ్ ఫ్రీడమ్. మేము ఇంటర్ప్రిట్ చేస్తున్నాము అంటారు. నాకు వ్యక్తిగతంగా బెల్లీ డాన్స్ అంటే చాలా ఇష్టం, ఇట్స్ అ గ్రేట్ ఆర్ట్ ఫామ్. కానీ మేబీ ఆ పాట దానికి కరెక్ట్ కాదేమో. ఇవన్నీ మేము అక్కడ చర్చించలేము అతిథులుగా వెళ్ళి. అందుకని అంటే మీ మీద క్లీన్ నేను చెప్పిన పాయింట్ ఒకటి అయితే, ఇంకో పాయింట్ ఏంటంటే ఎటువంటి సందర్భానికైనా ఎటువంటి ప్రశ్నకైనా సరే మీ స్టైల్లో మీరు సమాధానం చెప్పగలరు. అలా దొరకకుండా ఏదైనా ఒక అప్రిసియేషన్ ఇంకోటో వాళ్ళకి అప్రిసియేషన్ అనిపించేదో చేసేసి వచ్చుంటే నాకు తెలిసి నేను చాలా డిఫరెంట్ అటెంప్ట్ అనేది చెప్పినట్టున్నానండి. అంటే పాప అమ్మాయి నేను దట్ గర్ల్ యాక్చువల్లీ, అంటే నేను ఆ పాట కాకుండా వేరే చేస్తుంటే ఆవిడ అప్రిషియేట్ చెప్పాను కదా. దట్స్ వర్క్సమ్ సిచ్యువేషన్. మేము వెళ్ళి ఒక గంట సేపు టక వావ్ సూపర్ అనేది పడ్డాయి అనుకోండి, వేరే అర్థం రావచ్చు. బట్ యా ఐఎమ్ ఇన్వైటింగ్. నేను అది పూర్తిగా ఎండార్స్ చేస్తున్నాను చెప్పను. నాకు చాలా 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 ఇష్టమైన పాట, నాకు చాలా చాలా ఇష్టమైన సన్నివేశం సినిమా అది. బట్ ఇప్పుడు మోడర్న్ టైంలో ఎలా అవుతుందంటేనండి, పీపుల్ ఆర్ ఇంటర్ప్రిటింగ్ ఇన్ దేర్ ఓన్ వే. రకరకాల ఇది క్రియేటివ్ ఫ్రీడమ్ దగ్గర రకరకాల ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. సో నేను ఒకవేళ మనం దాని గురించి ఏమైనా విమర్శిస్తే మీరు ఇప్పుడు చాలా మంది సార్ మీరు అప్డేట్ అవ్వాలి సార్, మీరు అప్డేట్ అవ్వట్లేదండి, ఇంకా మీరు తెలుగు భాష అంటారేంటి, ఇంకా నేను ఎక్కడో కళ్ళు అని ఎవరో సరిగ్గా డబ్బింగ్ చెప్పకపోతే కళ్ళు అన్నారు. అంటే కళ్ళు అనేది నాకు ఒక పదార్థం ఉందండి, డ్రింక్ అది. కళ్ళు అనాలంటే ఈ రోజు ఎవరు పట్టించుకుంటున్నాను సార్, మీరు మరీ చాదస్తున్నాను, అలాంటి నేను అప్డేట్ అవ్వట్లేదని నాకు భయంగా ఉంది. సో అందుకని ఒకప్పుడు ఇట్స్ బిట్ ఆఫ్ ట్రిక్. మీరు ఐ అగ్రీ ఇట్స్ ట్రికీ సిచ్యువేషన్. బట్ అట్లీస్ట్ ఆ కాంటెక్స్ట్ లో నేను వెళ్ళిన అతిథులుగా వెళ్ళిన కాంటెక్స్ట్ లో ఒక హెల్త్ డిబేట్ ఇలాంటి వాటి గురించి జరిగి అలాంటి మళ్ళీ జరగకపోతే ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు బి హ్యాపీ. థ్యాంక్ యూ. కృష్ణప్రసాద్ గారు సార్, మీరు నాకు తెలిసినంత వరకు జాతకాలు ఈ శకునాలు కొంచెం మంచి చెడ్డ అన్ని నమ్మకం ఉన్నవాళ్ళు, నమ్మకం ఉండి బాగా తెలిసిన ఆయన. ఇప్పుడు ఇండస్ట్రీ జాతకం ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు మీలాంటి ఒక ప్రొడ్యూసర్ డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాని ఏప్రిల్ దాకా రకరకాల కారణాలతో మీ చేతులతో లేని విషయాల వల్ల అవుతూ ఉంటాయి. ఆ జనరల్ యాజ్ ఎ హోల్ ఇండస్ట్రీ జాతకం ఎలా ఉందంటారు? అంటే మీరు చాదస్తాం అనుకోకపోతే ఒక మాట చెప్తానండి. నేను భగవంతుడిని మాత్రం నమ్ముతానండి, టైంని నమ్ముతాను, ధర్మాన్ని నమ్ముతా, మూడే. ఇంకోటి ఏంటంటేనండి, మీరు చెప్పిన అంటూ నా ప్రయత్నం, మనం కృష్ణ భగవాన్ చెప్పినట్టు నీ పన్ను సిన్సియర్గా చేయరా, నీకు ఎందుకురా, నేను చూసుకుంటాగా అంటాడు. చాలా బాగా నమ్ముతానండి. నేను మంచి అప్రిషియేషన్స్ చూశాను, తర్వాత మళ్ళీ ఆ పాలు చూశాను. పోలే మనం ముందు సర్వైవల్ కోసం ఏదో ఒకటి చేద్దామని కొంచెం పెద్ద ఆర్టిస్ట్ నాకు ఇచ్చినా కూడా నేను అవకాశాన్ని వాడుకోలేకపోయాను. అంటే అప్ అండ్ డౌన్స్ ఆఫ్ ద లైఫ్ చూశాను. మళ్ళీ ఇలాంటి వాడు అసలు ఈడేంట్రా ఇంకా ఉన్నాడు, ఇంకా అప్పుడప్పుడు కనపడుతున్నాడు అన్న రోజుల్లో ఇంకా నేను ఇది తప్పితే నాకు ప్రపంచం ఇంకోటి లేదండి. నాకు సినిమా తప్పితే ఇంకోటి లేదు. పోనీ ఏదో వ్యాపారము, ఇంకో వ్యాపారం, ఇంకో డీవియేషన్ లేకపోవటం అది నా దురదృష్టం. కానీ అదేమీ తెలియక సినిమా మాత్రమే తెలుసు. సినిమాని ప్రేమిస్తాను, రాత్రి వాళ్ళు కూర్చుంటాను, ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఇది ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటాను. నాకు తెలిసిన నాలెడ్జ్ అది మా అదృష్టం లేదు సార్. అంటే నాలెడ్జ్ నాకు ఉందని అన్నాడు. కానీ అట్లాగే స్టార్ట్ అయ్యింది మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్. బాలంకుల దగ్గరికి వెళ్ళి బాధపడుతుంటే బాలంకులు పక్క నిజంగా మాకు ఇది నిజాయితీగా 100 రూపాయలండి. ఓ పని చేయి, నువ్వు డిప్రెస్ అవ్వకు, మోహన్ కృష్ణతో మంచి సినిమా తీయవయ్యా, మంచి సినిమా తీయవయ్యా, చిన్న సినిమా తీ అని అన్నాను. అది నిజంగానే స్టార్ట్ చేసేటప్పుడు మేము అనుకుంటాం. తర్వాత ఆ రోజు మన నానిగారు ఓకే అవటం, నానిగారు ఓకే అయినప్పుడు ఎవడో సుబ్రహ్మణ్యం తర్వాత ఇన్సిడెంట్. ఆ తర్వాత బాగా తీస్తుంటే కొంతమంది మిత్రులు అదేంటండి ఇప్పుడు విమర్శించారు, మీరే 7-5-6 ఏళ్ళు సినిమాలు తీయలేదు. తర్వాత మోహన్ కృష్ణ గారికి అంత క్రితం సినిమా ఒకటి పెద్దగా పోల, అది పోలేదు. నాని అప్పటికి సూపర్ స్టార్, పెద్దగా అది బండిపోటు. అప్పుడండి నాని గారేమో ఎన్నో సినిమాలు చేశారు కానీ కరెక్ట్ అయిన ఇదిరా ఎవడో సుబ్రహ్మణ్యం క్లాసిక్ మీ అందరికీ తెలుసు. అది అలాంటప్పుడు ఏంటి సార్ కృష్ణ గారు హాయిగా ఖాళీ కూర్చోకుండా ఇది పని చేస్తున్నారని నన్ను చాలా మంది మిత్రులు చాలా మంచి ఇదితోనే చెప్పారు. అంటే సార్ నాకు ఎవరు ఇస్తారు సార్, పెద్దవాళ్ళు ఎవరైనా ఇస్తారు? ఇప్పుడు ఊరికే అందరూ కృష్ణసాగర్ నమస్కారాలు పెడతారు, కుర్చీ వేస్తారు, కానీ ఎవరి సర్వైవల్ వాళ్ళని ఇక్కడ నేను చాలా చూశాను, ఏదో నాకు తెలిసింది చేశాను. తర్వాత అదే వ్యక్తులండి మీరు నమ్మరు, భలే భలే మగాడివే గీత ఆర్ట్స్ నాకు అందరం పెద్ద హిట్ అండి. కృష్ణప్రసాద్ గారు కొట్టారే, భలే ఆలోచించేశారండి. ఆలోచించేటువంటి ఆల్రెడీ సినిమా అయిపోయిందయ్యా,
ఇది ఆ రోజు నువ్వే అన్నావు కదా అన్న, ఇది నాకు నిజాయితీగా చెప్తున్నానండి. అలాంటి జరిగింది. అంటే సెకండ్ నుంచి అలా స్టార్ట్ అయింది. మళ్ళీ నేను తొందరపడ్డా మధ్యలో. ఏదో నేను మీ అందరికి తెలుసు, నా ఫ్రెండ్ ఒక అతను తమిళ అతను చేస్తే బ్లఫ్ మాస్టర్ అనే సినిమా సత్యదేవ్కి చేశానండి. బాగా నచ్చింది కాన్సెప్ట్. అది థియేటర్కి ఎలా ఉన్నా మంచి అప్రిషియేషన్ వచ్చిన సినిమా చేసి పెట్టాను అతనికి. ఆ తర్వాత మళ్ళీ నేను ఐ కేమ్ బ్యాక్. మోహన్ కృష్ణ గారు ఒక రోజు వచ్చి చెప్పారు, సమ్మోహన్ స్వీట్ అది ఒక లవ్ స్టోరీ అన్నప్పుడు బ్యూటిఫుల్ చేసేద్దాం అన్నాను. భగవంతుడి దయవల్ల అది కూడా చాలా మంచి సక్సెస్ అయింది. అలాగే ఇంకొక మంచి కాన్సెప్ట్తో మా ఉమేష్ గారికి, అది ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి చాలా మంచి సినిమా అండి. ఒక దానికి కరెక్ట్ అయిన కొన్ని డీవియేషన్ జరగటం వల్ల వాట్ ఎవర్ రీజన్ అయ్యొచ్చు, కానీ వాళ్ళకి ఒక సినిమా చేసి మళ్ళీ నాకు ఈ లోపల వీరు బిజీగా ఉండటం వల్ల కానీ వీరితోనే చేయాలని కాదు, ఇలా ఏవో ఇంకా వేరే ప్రయత్నాలు జరుగుతున్న టైంలో యశోద కొత్త డైరెక్టర్ రావటం, మళ్ళీ అది నేను నచ్చి వెళ్ళటం, సమంత గారు పట్టడం, అది నాకు మంచి అన్ని రకాలుగా, అది మీకు తెలుసు అందరికి, అలాంటి సక్సెస్ అవటం జరిగింది. సో మీరు అన్న జాతకాలు ఇవన్నీ అంటున్నారే, సో టైం ఉందన్నమాట. ఓహో, నేను ఎక్కడి నుంచి బయలుదేరాను, జెంటిల్మెన్, సమ్మోహనం, యశోద. ఓహో మంచి, అలా మంచి టైం బాగుంది కదా, మనం చేసిందలా చూస్తారే, చస్తే నమ్మనండి. అది నేను హాయిగా మళ్ళా నా మనసుకు నచ్చినప్పుడు చేద్దాం అనుకున్నాను. మనస్ఫూర్తిగా ఈ మనసు నాకు బ్రహ్మాండం అనిపించింది. లేదు సార్, మీ జనరేషన్ ప్రొడ్యూసర్లు ఇంకెవరు లేరు, ఆల్మోస్ట్ అందరూ అంటే వాళ్ళ పిల్లల సపోర్ట్ వల్ల కొంతమంది ఉన్నారండి. అది నాకు మా పిల్ల ఇక్కడ తిరుగుతుంది. అసలు ముందు నేను ఇంటికి వస్తే పెన్షన్ ఇస్తా, నువ్వు మానేస్తావు అంటే నేను అసలు పండుగలు చేస్తా అని చెప్పి మా నాన్న వాళ్ళ బ్రదర్ని కూడా అదే తయారు చేసేసింది. నాకు ఇది ఏదో ఒకటి లేకపోతే నేనేం చేయలేకుండా ఏదో ఒకటి చేసుకుంటానమ్మా అని అన్న. వీళ్ళందరికీ తెలిసిందే సార్ అది విద్య. సో మీ నుంచి ఇంకా మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను సార్. సరే, ఇంకా తప్పకుండా ఉంటాయి, కానీ ఇక నేను ఎవరితో చక్కగా నన్ను ఇది చేస్తుంటే వెళ్దాం. ఈ యుద్ధాలు అంటే మీరు చెప్పారు ఇందాక, మీరు అడిగిన ప్రశ్న అది. ఇప్పుడు సార్, ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ మారింది కదా అని, ఈ ట్రెండ్కి నేను పరిగెత్తగలననే డౌట్ వచ్చింది సార్. ఎందుకంటే వాళ్ళ చేతిలోకి మనం వెళ్ళిపోతున్నాం, కారణాలు ఏమైనా కూడా. ఇంకొక్కటండి నేను నమ్ముతానండి, ఇది చెప్పచ్చో చెప్పకూడదు కానీ, డిస్ట్రిబ్యూటర్స్కి మాకు ఒక సిస్టమ్ ఉండేదండి 40 ఏళ్ళ క్రితం. ఒక ఫైనాన్సర్కి ఒక సిస్టమ్ ఉండేది. ఒక సినిమా ఫ్లాప్ అయితే మహానుభావుడు రామారావు గారు కానీ, అందరూ నాగేశ్వరరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, వీళ్ళందరూ ఒక సిస్టంలో ఉండేవాళ్ళు. పోతే మళ్ళీ డేట్లు ఇప్పి 2 సినిమాల తర్వాత 3 సినిమాలతో మళ్ళీ లైన్లో పెట్టేసేసి వీళ్ళు ఫైనాన్సర్ మేము ఉన్నాం కదా అని ఫైనాన్సర్ చేసేవాళ్ళు. డిస్ట్రిబ్యూటర్ వాళ్ళే వచ్చేవాడు, సరే దీంట్లో పోయింది కదా దాన్ని చూసుకున్నాం, వాళ్ళే డబ్బు పెట్టేవాళ్ళు. ఈ సిస్టమ్ వచ్చిందండి. అలాంటి బ్యూటిఫుల్ జర్నీలు అందరూ మేము చూసామండి. ఇప్పుడు అవుట్ రైట్ సిస్టమ్ మారేసింది, తర్వాత ఇప్పుడు ఎన్ఆర్ఐలు వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి. కానీ నాకు ఈ మధ్యన లేటెస్ట్ది నాకు డైజెస్ట్ కాలేని విషయం ఏంటంటే అండి, చేస్తున్న సినిమా కాదు, వెనకాతలు 4 సినిమాలు ఉన్నాయా, ఇది పోతే వాడే అనుకుంటున్నాడు, ఇది పోతే ఆ సినిమాలో కవర్ చేద్దాంలే, ఆ సినిమా కాకపోతే ఇంకో సినిమాలో కవర్ చేద్దాంలే, కాంబినేషన్. ఇది ఎక్కడ కర్మండి. చేసే సినిమా ప్రేక్షకులు నచ్చుతుందా లేదా అనే తర్వాత సంగతి. కృష్ణప్రసాద్ గారికి ఇప్పుడు మనం సినిమా ఓకే, ఇది బాగుంటుంది, ఆయన వెనకాతలు 3 సినిమాలు బాగా చేశాడు, ఇది కూడా మంచి సినిమానే ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు చేస్తాడు, మన డబ్బులు బ్లాక్ అవుతాయేమో. ఇది ఎక్కడ కర్మండి. నమ్మి చేయాలి పని, నమ్మి చేసిన పని సినిమా ఇది. నేను అలా నమ్మండి. నేను తెలుసు అందరూ మంచి వాళ్ళు అంటారు, శాలువలు కప్పుతారు, అందరూ చేస్తారండి. మీరు ఇందాక అన్నదానికి ప్రతి ప్రశ్నకి సమాధానం మీకే తెలుసు. మనం ఏదో సభాముఖంగా మాట్లాడుకోవాలని అన్నాం, కానీ నేను ఎవరిని విమర్శించట్లా. ఇదేంటి, ఓహో అంటే నేను 4 పూజలు చేసి 4 సినిమాలు 5 సినిమాలు మొదలెడితే ఓ కృష్ణ గారు ఎంత పంపించమంటారు అంటారేమో నాకు తెలియదు, కానీ అద్భుతమైన సినిమా అండి. కానీ ప్రేక్షకులండి సూపర్, వాళ్ళకి ఇవన్నీ అక్కల్లా. వీడు 10 సినిమాలు చేస్తున్నాడా, 20 సినిమాలు లిస్ట్ ఉందా కాదు, నాకు లోపలికి వెళ్తున్నానయ్యా, ఈ సినిమా సంగతి చెప్పు ముందు, అంతేనా? అదే జరుగుతుంది. మీ నుంచి అంటే కామెడీ కంటే కూడా సీరియస్ క్యారెక్టర్స్ కోరుకుంటున్నారు. బలగం కానీ లేకపోతే మొన్న వచ్చిన కోర్టు ముందు వచ్చినటువంటి డార్లింగ్ అంత ఆడలేదు. సో ఇది చూస్తుంటే మళ్ళీ ఇది కామెడీగా ఉంది, ఎలా అనుకుంటున్నారు మీరు? అంటే ఒక కామెడీ చేసిన తర్వాత మళ్ళా కోర్ట్ లాంటి సినిమా వస్తే కూడా బాగానే ఉంటుంది అన్న ప్రేక్షకులు ఉన్నారు, అన్న ఫ్రెండ్స్ ఉన్నారు, అన్న ఎంతో మంది ఉన్నారు. సో సినిమా టు సినిమా అన్న, సినిమా బాగుంటే ఇప్పుడు ఆడుతుంది, లేకపోతే ఆడట్లేదు. సో ఇక దాంట్లో ఈ జర్నీలో ఏ కథ బాగుందో అది తీసుకొని చేయడం తప్ప
పెద్ద దాన్ని ఇట్లా చేయాలి దీని తర్వాత అది చేయాలని అంత స్ట్రాటజీ అయితే ఆలోచన అయితే లేదు పెద్దగా. బట్ కామెడీ ఫిలిం చేసినా లేకపోతే అంటే రామ్ కామ్ ఇట్లాంటి సారంగపాణి జాతకాలు లాంటి సినిమాలు చేసినా, కోర్ట్ లాంటి సినిమాలు చేసినా, మోస్ట్ ఇంపార్టెంట్లీ నిజాయితీగా చేయాలనేదే నాది చిన్న మంత్రం. అంతకుమించి మూఢనమ్మకం అదొకటి. కోర్ట్ అనేది అది ఒక మెసేజ్ తో కూడుకొని ఇంట్రెస్టింగ్ అనే సబ్జెక్ట్ అది. సో ఈ సారంగపాణి జాతకం అనేది ఎలాంటి సబ్జెక్ట్ సార్? అది దానికి దీంట్లో 3-4 మెసేజెస్ ఉన్నాయన్న. అంటే అన్ని చెప్తే అది పెద్ద మజా ఉండదు, కానీ మీరు 25వ తారీఖు చూస్తే అసలు అది మీకు అర్థమవుతుంది. అండ్ ఆ మెసేజ్ మీరేం మెసేజ్ తీసుకున్నారు అనేది నాకు మీరు చెప్తారని నేను వెయిట్ చేస్తున్నాను. అంటే మీరు జాతకాలు నమ్ముతారా? నిజంగా నమ్ముతారా జాతకాలు? నేను నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చేదాకా నమ్ముతా. ఎందుకంటే కొన్నిసార్లు చెప్పినవి జరిగినాయి, కొన్నిసార్లు చెప్పినవి జరగలేదు. సో ఇదంతా ఏంటంటే నాకు కావాల్సింది నేను ఎంత నమ్మి దానికి తగ్గట్టుగా పోవడం అనమాట. అంతే. అంటే నేను యాక్టర్ గానే అని అన్నారు కొంతమంది. ఆయన నమ్ముంటే నేను వాళ్ళు ఇక్కడ ఉండేవాడిని కాదేమో. సో బట్ మంచి ధైర్యంగా మంచి స్క్రిప్ట్ చేయి బాగుంటదని చెప్పారు. సో అది నమ్మాను. సో ఇప్పుడు నేను వాళ్ళు ఇక్కడ ఉన్నాను. కిషోర్ గారు ఎక్కడ సార్? దర్శి గారు కొన్ని ప్రయత్నాలు సినిమాలు చేస్తున్నారు అండ్ సీరియస్ క్యారెక్టర్ చేస్తున్నారు, కానీ మీరు కేవలం ఒక కామెడీని ఎంచుకున్నారు ఎందుకని? ఏమో సార్, అంటే నాకు అంత యాక్టింగ్ వచ్చలేదో నాకు డౌట్ వచ్చింది. అంటే నాకు అండర్ కాన్ఫిడెంట్ స్టూడెంట్ నేను. ఆయన పర్సనల్లీ ఫీల్ దట్ నాకు చాలా ఫ్లాస్ అనిపిస్తుంది. సో ఆ స్టేజ్ కి నేను ఇంకా ఐ థింక్ ఇంకా ఈ స్టేజ్ కి ఎదిగేలోపు రిటైర్ అయిపోతున్నావు తెలియదు, బట్ ట్రై చేస్తా ఖచ్చితంగా. ఐ కెన్ ప్రామిస్ యూ దట్. కట్అవుట్ చూస్తే ఫుల్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. కంటే కట్అవుట్ కంటెంట్ అది మనకు చేతి సూట్ కాదు మ్యామ్. అలాగే సపోర్ట్ ఉన్నారు, మనకు కట్అవుట్ తో సంబంధం లేదు. ఎందుకు ఎంత ఎదిగేట అన్న టైప్ లో ఉంటుంది అని చూస్తుంటే. అంటే మీకు అలాంటి స్టోరీస్ వస్తే చేయడానికి మీరు రెడీ ఉంటారా? అంటే నాకు ఊహే సార్ భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంటే యూజువల్ గా ఏమైపోతుందంటే కొన్ని పాపం అంటే చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ హీరోస్ ఛాన్స్ ఇవ్వకపోతే నెక్స్ట్ డే కమ్ టు కన్వీనియన్స్ అనమాట. వాళ్ళకి ఏంటంటే వీళ్ళతో ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ నేను వెళ్ళొచ్చు అని ఉంటుంది. సో ఆ స్టోరీస్ అన్నింటిలో హీరోయిన్ చూడగానే వెంటనే లవ్ లో పడిపోవడం అలాంటివన్నీ ఉంటాయి. నాకు భయం వేస్తుంది అని చేయాలంటే. అండ్ ఇలాంటి స్టోరీస్ నాకు ఎందుకు వీళ్ళకి వచ్చిన స్టోరీస్ నాలాంటి వాళ్ళకి రాదు. అంటే వాళ్ళకి నమ్మకం లేదు మీద. ఏమో వాళ్ళని ఎట్లా నమ్మించగలని చెప్పండి. సో అలాంటి నా నిజంగా ఇతనికి వచ్చే స్టోరీస్ అంత నమ్మకం పెట్టుకుని ఆయనకు వస్తే నేను ఖచ్చితంగా ఇస్తాను. బట్ నాకు తెలిసి డౌటే ఖచ్చితంగా. బట్ ఈ జానర్ నుంచి ఇందాక టాపిక్ వచ్చింది కాబట్టి సారంగపాణి జాతకం అంటే అంటే ఏ టైప్ జానర్ చెప్పడానికంటే నా ప్రకారం నాకు అనిపించింది సార్. అంటే మైట్ బి రాంగ్, బట్ పుష్పక విమానం ఒక మూకీ మూవీ గుర్తుందండి మీకు? లైక్ ఆ జానర్ నాకు అది మూకీ అయితే టాక్ ఆ టైప్ లో సిమిలర్ జానర్ అనిపించింది నాకైతే యాక్చువల్ గా. సో ఇట్ విల్ బి ఇట్స్ గోయింగ్ దట్ వే ఫర్ షూర్. సార్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, ఎస్విసిలో మళ్ళీ మీద ఒక ప్రాజెక్ట్ ఉందనేసి తెలిసింది, అది ఎంతవరకు వచ్చింది సార్? అది ఇందాకేదో ఒక రీల్ చూసాం కదా, హ్యాపీ అది చాలా కాలంగా చర్చ జరుగుతుందండి. గేమ్ చేంజర్ టైంలో రాజు గారు నన్ను కొంత మీరు బయట వేరే సినిమా చేసుకురండి, కొంచెం నాకు టైం పట్టేలా ఉన్న వల్ల ఆగింది అది. ప్రస్తుతం నేను దాని గురించి ఎక్కువ మాట్లాడలేను, కానీ ఈ మధ్య సీరియస్ కదలికలు ప్రారంభమని నాకు ఎందుకు అనిపిస్తుంది. సో ప్రాబబ్లీ విల్ స్టార్ట్ మూవింగ్ ఇన్ అ గుడ్ డైరెక్షన్ సూన్. అది ఉంది ఖచ్చితంగా. ఎస్పీసీలో రాజు గారు 2022 నుంచే చేద్దామని అంటున్నారు. అది we have to do that film. That's a commitment I have given to Raj garu. సార్ అందులో నేను హర్ష గారు ఉన్నామని ఆయన అడుగుతున్నారు సార్, నన్ను అడుగుమన్నాడు. ఆడిషన్స్ డేట్ చెప్తానండి. అంటే అది సార్ ఆ ప్రాజెక్ట్ ప్రభాస్ గారి కోసం చేస్తుంది అనేసి అన్నది జట. నా వరకు అవి పుకార్లేనండి. అంటే నిజమైతే నాకు తెలిసేది అలాంటివి లేవు. కంపెనీ అలా చాలా పుకార్లు వర్ సర్క్యులేటింగ్ ఫర్ వైల్. సో అది కాదు. బట్ అఫీషియల్లీ ఏంటి మేము ఎలా చేయబోతున్నాం అనేది ఇట్ టేక్ సమ్ టైం. అయిన తర్వాత ఐ వుడ్ లైక్ టు మై సెల్ఫ్ అనౌన్స్ ఇట్, బికాస్ అది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అది అంటే కొన్ని లైఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఈ తర్వాత ఇంకా మనం విరమించుకోవచ్చు. కళామితలకి చేసిన సేవ ఉంది, అలాంటి సినిమా ఇది బిఆర్ బై కైండ్ ఆఫ్ ఫిల్మ్. అంటే మొత్తం ప్రాణశక్తి, జీవశక్తి, ఆత్మశక్తులు అన్ని పెట్టి చేయాల్సిన సినిమా కొన్ని ఉంటాయి మన జీవితంలో, అలాంటి సినిమా. సో అది జరగాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జరిగినప్పుడు ఐ లవ్ టు కమ్ అవుట్. అంటే మీరే డైరెక్టరా లేకపోతే స్టోరీ వరకు ఇస్తున్నారు? కాదండి, నేను దర్శకత్వం చేసే పరిపూర్ణమైన ఉద్దేశంతోనే. ఎందుకంటే ఆ కథ నేను రాయడం జరిగింది. నేను జనరల్ గా స్టోరీస్ ఎవరికి ఇవ్వను. ఈ స్టోరీ కూడా నేను ఐ వాంట్ డైరెక్ట్ ఇట్ మై సెల్ఫ్, బికాస్ నేను తీసినట్టు ఆ సినిమా ఎవరు తెలియరు. అంటే వేరేగా తీయచ్చు, బట్ ఐ నో దట్ ఐ కెన్ డూ ఇట్. అంటే అది ఎలా తీయాలనే దాని మీద
స్క్రిప్ట్ లోనే ఇట్స్ రిటన్ డౌన్. సో ఇది అహంకారం చెప్పట్లేదు, ఆ ప్యాషన్ నాకు ఆ స్క్రిప్ట్ పట్ల నాకున్న అనుబంధం అలాంటిది, అందుకని చెప్తాను. సార్ కృష్ణప్రసాద్ గారు మొన్న ఆదిత్య 369 రీ రిలీజ్ చేశారు. సో మీకు ఎలా అనిపించింది? ఆ సాటిస్ఫాక్షన్ ఏమైనా ఉందా? చాలా మంచి సాటిస్ఫాక్షన్ వచ్చిందండి. ఎందుకంటే ఈ ట్రెండ్కి ఈ యూత్ రాలే, ఇంకా వాళ్ళు ఎవరు రాలేదే అని అని అనిపించుకోండి. అందరికీ చూపించాలి అనుకున్నాను. 100% నాకు అది రివైవ్ అయిందండి. నాకు ఎనర్జీ నాకు కూడా రివైవ్ అయింది. బాలకృష్ణ గారు ఈజ్ ఆల్సో సో హ్యాపీ. చూసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కమర్షియాలిటీస్ అనేది అది ఇప్పుడు నేను అది అంచనా వేయట్లేదు. ఎందుకంటే 35 years అంటే 3.5 decade దాటి. సార్ ఇప్పుడున్న ఈ టైంకి అది పార్ట్ 2 తీయొచ్చు అనేసి అంటున్నారు కదా, మీరు ఏమైనా ప్లానింగ్ ఇట్లా? నాకు లేదండి, అది బాలకృష్ణ గారిది ఉంది మరి నాకు తెలియదండి. దర్శి గారు, ఇందుకే రూపా గారికి పచ్చళ్ళు కొనిపించే స్థాయికి ఎదిగారా లేదా? ఎస్, ఎదిగానండి. 25వ తారీఖు డెలివరీ అవుతుంది. అయితే రీల్ బాగుంది, Thank you. బట్ ముగ్గురు అమ్మాయిలు కష్టం మీద పడ్డారు ఏంటండి? ముగ్గురు అమ్మాయిలు, ఆ ముగ్గురు అమ్మాయిలు పికిల్స్ ఎవరైతే ఉన్నారో రీల్స్ ఎందుకని వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. వచ్చింది ఒకటి ఏంటంటే అక్కడ ఇక్కడ మేము ఇప్పుడు ఇంటర్నెట్ లో జరుగుతున్న ఒక మేజర్ డిస్కషన్ అది అబౌట్ దాట్. నేను అది నాకు మా క్రియేటర్ అతను యోగానంద్ వచ్చి అతను చెప్పగానే ఇట్లా చేస్తున్నారంటే ముందు మేము కూడా అదే అనుకున్నాం, నేను విద్య ఒకసారి ఎలా చేయొచ్చా లేదా అనేది. బట్ వీఆర్ వెరీ ష్యూర్ దట్ ఎక్కడ కానీ వాళ్ళ పచ్చళ్ళు కానీ లేకపోతే వాళ్ళ అమ్మాయిల మీద కానీ వీ డింట్ పాస్ ఎనీ కామెంట్స్, వీ డింట్ వాంట్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఇంటర్నెట్ లో సాగుతున్న ఒక మేజర్ ట్రెండ్ ని మేము కూడా ఫాలో అయ్యి దాని ద్వారా ముందుకు తీసుకెళ్దామని అని అనుకున్నాము. అక్కడ కూడా నేను పచ్చళ్ళ వ్యాపారం చేస్తానని నేను ఐ టుక్ దేర్ సైడ్ ఇన్ అ వే టు సే దట్ యునో ఏదో యాజ్ మచ్ యాజ్ వి ఆల్ వాంట్ టు హ్యావ్ ఫన్. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా చూసి మనం ఇక్కడ స్కిట్ చూస్తుంటాం కదా, అట్లనే ఒక రీల్ చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా దాన్ని అట్లా నా వ్యక్తిగత సినిమా దానికోసం వాడుకున్నాను. కానీ దీనిలో చాలా మంచి డైలాగులు కొన్ని వాళ్ళు ఆన్ ది స్పాట్ కెమెరా రన్ అవుతున్నప్పుడు యాడ్ చేసిన ఉన్నాయి. అవి నేను రాశానని అనుకోవచ్చు, కానీ అవి కాదు. అవి ఏంటంటే వీ డోంట్ నో. ఆ టైంలో కిషోర్తోనూ హర్షతోనూ వాళ్ళు ఏదో సీక్రెట్ గా గుసగుసలు ఆడుకుని రోల్ అయినప్పుడు ఏదో చేసేసేవారు. బట్ ఎక్కడ రచనని డిస్టర్బ్ చేయకుండా దాన్ని ఎలా ఎన్హాన్స్ చేయాలని చిన్న తోక తగిలించడం, లేకపోతే చిన్న ఒక తలుపులు యాడ్ చేసేవారు. అవి చాలా అలాంటివి ఉంటాయి కదా, కామెడీలో అది కామన్ అది. కానీ ఈ డైలాగ్స్ మాత్రం నేను రాసినవి, బట్ చాలా వాళ్ళు యాడ్ చేశారు. అది ఒక చిన్న ఫన్ ఫర్ మీ. అంటే ఎనీబడి నాకు అష్టాచమాలు కూడా చాలా మంది నేను రాసినవి చాలా మంది ఇంప్రూవైజ్డ్ అనుకున్నారు, ఇంప్రూవైజ్డ్ నేను రాశాను అనుకున్నారు. సో బట్ ఈ సినిమాలో ముఖ్యంగా ఆ సబ్జెక్ట్ మ్యాటర్ వల్ల అనండి వాళ్ళ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. దర్శి గారు, అంటే ఇది వన్ కైండ్ ఆఫ్ జాతిరత్న అన్నారు. జాతిరత్నాల్లో మీరున్నారు కానీ వీళ్ళిద్దరు లేరు. వీళ్ళిద్దరితో వైబ్ ఎలా ఉంది? ముగ్గురం కలిస్తే ఆణిముత్యాలు అనొచ్చు బేసిక్. ఎగ్జాక్ట్లీ ఆ ఎక్స్ప్రెషన్ బేసికలీ అదే. హర్ష గురించి మీరు మాట్లాడుతుంటేనే అనుకున్న వాళ్ళు కామెంట్స్ పాస్ చేసుకుంటున్నారు. ఇందాక మీరు స్పీచ్ ఇది ఇలాగే ఉండదండి, మా సెట్ కూడా అలాగే ఉండేది, మేము చేస్తున్న సీన్స్ కూడా అలాగే ఉండేది. సో అది కొంచెం పక్కకు తిరిగి మాట్లాడదా. సో ఇట్ వాజ్ ఆల్ అబౌట్ గుడ్ కాన్వర్సేషన్స్ అండ్ గుడ్ ఫుడ్. వైజాగ్ లో షూట్ చేసినాం మేము ఒక 10 days. ఒకసారి వచ్చాను నేను ఒకసారి. అది ఇది తప్పండి, మాతో ఎప్పుడు ఫుడ్కి రాలేదు. ఇప్పుడు మా బతుకంతా పార్సల్ కట్టి పంపుడు. ఒకరోజు మా చెల్లి దగ్గరికి వెళ్ళి ఆ రోజు రాలేదు, మన వాళ్ళు అక్కడ ఆ రోజు. బట్ మధ్యాహ్నం అందరం కలిసి కూర్చొని ఫోన్ చేసేవాళ్ళం. దాట్ వాస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ. ఆ షూట్ లో మళ్ళీ మనం సాయంత్రం హోటల్లో మళ్ళీ తెలియదా. బట్ ఇది అంటే నేను ఇంకా చాలా చెప్పాలని ఉంది, బట్ ఐ థింక్ సినిమా చూసిన తర్వాత చెప్పండి, వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇది ఒకటి ఏంటంటే ఇప్పుడు బేసికలీ ఫైర్ అండ్ వాటర్ లాగా అనమాట. ఇప్పుడు మన దర్శి గారు ఎప్పుడు బేసికల్లీ అన్నారంటే అయిపోయింది అన్నట్టే. ఆయనకి ఏం చెప్పాలి తెలియనప్పుడు ఒకటి ఏంటంటే బేసికలీ అంటే అవుటింగ్ అక్కడి నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుద్ది. సరే హర్షకు ఒకసారి మైక్ అవ్వండి సార్, ఏదో చెప్పాలనుకుంటే మీరేనండి. ఏంటి మైక్ లేనప్పుడు చాలా మాట్లాడుతున్నారు. మైండ్ వైజ్ కాదు,
ఇక్కడ చెప్పకూడదు. లేదు లేదు. ఈ జాతిరత్నాలు కైండ్ ఆఫ్ అన్నారు కదా, మీ ముగ్గురు ఉన్నారు అంటే నాకు ఒక రిలేషన్ తెలుస్తుంది. మీరు దర్శక గారితో మీరు మాట్లాడే తిరిగా ఎలాంటి బాండింగ్ ఉంది మీ ఇద్దరికి ఆఫ్ స్క్రీన్ మీ ముగ్గురికి? ఇందాక నుంచి చూస్తున్నారు కదండి, చాలా బాండింగ్. మీ వాయిస్ వినల్ కిషోర్ గారికి వినిపిస్తుంది, మాకు వినిపించట్లేదు. అంటే మా ఇద్దరికి ఉన్న బాండింగ్ అలాంటిది సార్, ఇలా చూసుకుంటాం అంతే. ఆ చూపుల్లోనే ఆల్రెడీ బ్లూటూత్ కనెక్ట్ అయిపోయి అంటే ఉంటుంది. ట్రైలర్ లో మీ డైలాగ్ చాలా ట్రైన్ అయింది, పింగాణి ప్లేట్ లేదు. అది సార్ స్పెసిఫిక్ గా రాసి దానిలో డిక్షన్ లో చెప్పించారు అనమాట. సో అట్లా చాలా అందరు క్యారెక్టర్స్ అలా తరోగా ఎంజాయ్ చేసి చాలా మంది నిలబడిపోయే క్యారెక్టర్ అంటే గుర్తుండిపోయే క్యారెక్టర్ అనిపిస్తున్నారు. నాకు నేను ఎంజాయ్ చేసిన క్యారెక్టర్. పాపం సార్ ఏదో ఫన్ గా అడుగుతుంటే నువ్వు ఒప్పుకునే మొత్తం ప్రొఫెషనల్ ఆన్సర్ ఇస్తున్నావు. నా బయోపిక్ లో కూడా కొన్ని సీన్లు ఉండాలి కదా. రేపు లోకల్ Are you sure? Do you want your biopic? కిషోర్ గారు చెప్పండి. సార్ ఒక క్వశ్చన్ అండి. అంటే చాలా మంది డైరెక్టర్లు కానీ వాళ్ళు చెప్తుంటారు సీన్స్ ఇంప్రూవ్మెంటేషన్ లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని. సార్. ఇప్పుడు ఇంద్రగంటి గారు కూడా చెప్పారు ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇందులో క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుని ఎంతవరకు క్రియేటివ్ గా మీరు కొన్ని సీన్స్ లో ఉన్నారు? అంటే బేసిక్ గా ఇంద్రగంటి గారిది మెయిన్ నాకు బాగా అంటే మా అందరికి యాక్చువల్ చాలా కంఫర్టబుల్ ఏంటంటే సార్, ఒక షూట్ కి ఒక 2 months ముందే మాకు ఫుల్ స్క్రిప్ట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ అందరికి ఒక మంచి హోటల్ బుక్ చేసి, ఒక అందులో హోటల్ అంటే ఇంతకు ఒక లాంచ్ బుక్ చేసి మంచి ఫుడ్ పెట్టి ఫుల్ స్క్రిప్ట్ ఉంటుంది. ఎవ్రీ డైలాగ్ నాకు చెప్పాలి. సో షూట్ లో చేయాల్సిందంటే అక్కడే అయిపోతుంది సార్. చాలా ఫన్ ఉంటుంది అసలు. ఫుల్ డే జరుగుతుంది అది. అక్కడ మాక్సిమం డ్యూరేషన్ అయిపోద్ది. అయినా సరే మా ఇద్దరికి చిన్నది ఉంటుంది కదా, అది షూట్ లో ఆ షూట్ చేసిన తర్వాత ఇంకా మేము అటో చూస్తుంటాం అనమాట అయిందో లేదో అని. ఇంకా వెంటనే సార్ వచ్చి చిన్న లుక్ ఇస్తారు. ఇక్కడ ఇది వేసినట్టున్నారంటే ఇంకా అరిసె లుక్ ఉంటుంది, అప్పుడు తెలిసిపోయిందా. సో యూజువల్ గా 99% అప్రూవ్ చేస్తారు సార్, 100% ఒప్పుకుంటారు అంతే. బట్ ఏదైనా సరే పర్ఫెక్ట్ అప్రూవ్ చేసిన తర్వాత ఉంటుందండి సార్. షూటింగ్ టైంలో యాడ్ చేసుకోవచ్చు కానీ డబ్బింగ్ వచ్చేటప్పుడు కొంచెం మరి అక్కడ మీరు ఎలా మేనేజ్ చేయాలి? డబ్బింగ్ సపరేట్ సినిమా సార్ అది. మళ్ళీ డబ్బింగ్ మొత్తం అసలు చాలాసార్లు ఎమోషనల్ మార్చేసి డబ్బింగ్ లో అలా ఉంటుంది. సురేష్ గారు ఉంటారు కదా. కిషోర్ గారు సార్, మీరు బేసిక్ గా 50 రోజులు సినిమాకి డేట్స్ ఇచ్చారన్నారు కదా, మీరు ఒక రోజు 2 రోజులు డేట్స్ ఇస్తేనే వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది మిత్ సార్. అది మిత్ ఏం లేదా? ఇక్కడ 50 రోజులు ఇచ్చారు నేను వెయిటింగ్. అది అన్నెసరీ ఎలివేషన్ ఏవి అది అవన్నీ నమ్మకండి. బట్ అంత మంచి ప్లానింగ్ సార్. బేసిక్ గా సురేష్ గారు వేరే లెవెల్ ప్లానింగ్. మనం ఆయన అందుకే అంటాను నేను, ఆయన ఒక బాధ్యత గల బ్యాక్అప్, మమకారం గల గుడ్ టాప్ ప్రొడ్యూసర్ గారు అనమాట. సో మంచి సూపర్ ప్లానింగ్ ఉంటుంది. అంటే ఎలా ఉంటుందంటే ఇంకా జెన్యున్ చెప్తున్నాను సార్, సాధారణంగా నాకు మినిమం 7 hours నిద్ర అవ్వాలి నేను. వీళ్ళు షూట్ ఉన్నప్పుడేమో ఒక విచిత్రమైన ఎమోషన్ ఉంటాయి. ఒకటేమో అబ్బా రేపు ఎందుకంటే సినిమా హాయిగా ఉంటుందని, కానీ ఇంకొక అమ్మో టైంకి లేకపోతే మామూలుగా ఈ 2 ఒట్టుగా టెన్షన్ ఉంటుంది. మొత్తం మా స్టాఫ్ వాళ్ళ కళ్ళలో భయం కనబడుతుంటది. మనం తెలియకుండా ఆ రోజు నాకు కనుక లిఫ్ట్ దొరకకపోయి ఉంటే, ముందే 40-50 ఫ్లోర్లు ఉంటాయి, వాళ్ళందరూ ఆ స్కూల్ ముందు లిఫ్ట్ లో అప్పుడు కుక్కలు ఉంటాయి. కుక్కలు నాకు భయం. కుక్క వచ్చినప్పుడల్లా ఇట్స్ ఓకే సార్ కమ్ సార్, ఇట్స్ వెరీ క్యూట్ అంటే నో ఇట్స్ ఓకే వెల్కమ్ లేట్. ఇలాంటప్పుడు నాకు సురేష్ గారు గుర్తొస్తారు. ఎక్కడ సార్ 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 రండి సార్, ఇంకా ఇప్పుడు నిమిషం లేట్ పోతే సినిమా రిలీజ్ మారిపోయి నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది అనే ఫీలింగ్ ఇస్తారు అతను. ఆ టెన్షన్ తోటి సార్ షూటింగ్ వెళ్ళే వరకు. వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కసారి తెలియకుండా సార్ అప్పుడప్పుడు అందరికన్నా ముందు వెళ్ళిపోతే ఆ ఆనందం సార్, ఎన్ని లక్షలు సంపాదించిన ఎన్ని కోర్స్ అన్నీ ఉండదు. అందరికన్నా ముందు వెళ్ళిపోతే సురేష్ గారు ఒక లుక్ ఇస్తారు. తొందరగా వచ్చారు సార్ ఈ రోజు అంటే చాలా బాబా జీవితాలు కానీ ఫీలింగ్ అది ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. అయితే ఇందాక స్టేజ్ మీద అందరి గురించి చెప్పారు, మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన హర్ష గారి గురించి ఏం కామెంట్ చేయలేదు, నో కామెంట్ అన్నారు. అంటే కాదు సార్, మాకు యాక్చువల్ గా మా ఇద్దరికి కాంటాక్ట్ ఉంది. ఒకళ్ళు ఏమనుకోవద్దని, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను సిన్సియర్గా ఉన్నాను సార్, అని లేడు, అంతే తేడా. దర్శక్ గారు చెప్పండి. కోర్టులో సూపర్ సక్సెస్ కొట్టారు, బట్ కాకపోతే ఏంటంటే కోర్టులో ఎంతసేపు మీరు వాదనలు దాంతో సరిపోయింది. మరి దీంట్లో కూడా ఏమన్నా కొంచెం రొమాన్స్ అలాంటి ఏమన్నా టచ్ చేస్తారా? లేదు చేశాను. ఇందులో చేశారు, మధ్యలో వేరే సీన్లు చేశారు. ఇంద్రగంటి గారు, జాతకం ప్రకారం అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆల్రెడీ శతదినోత్సవం అయిపోయి ఉండాలి. ఎప్పుడో డిసెంబర్లో వేసారు డేటు. ఇప్పుడు దాకా అంటే
కొన్ని సార్లు ఏంటంటే కొంతమంది రాయడం ఏంటంటే ఈ సినిమాకి బిజినెస్ అవ్వట్లేదని రాశారు, రకరకాలుగా రాశారు. అసలు అంటే వాట్ ఈస్ ద రీజన్, అంటే ఏకంగా 4 months పుష్ అవడానికి రీజన్ ఏంటి? వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ పార్ట్లీ ఒక డిసెంబర్ లో ముఖ్యంగా పుష్ప అనే ఒక వేవ్ వచ్చింది, సునామీ లాగా. సో వీ థాట్ వీ షుడ్ నాట్ ఆ టైంలో రావడం. మన సినిమా చిన్నది, బట్ వీ నీడ్ ఫ్యామిలీ ఆడియన్స్. ఈ టైంలో డివైడ్ అయిపోయి అసలు మనం ఎవరు కూడా చూడకపోవచ్చు అని చెప్పి మేము అయిపోయాం. ఇంకా సంక్రాంతి మీకు తెలుసు కదా, హడావిడ సంక్రాంతి సీజన్. తర్వాత ఫిబ్రవరిలో కాస్త తర్జన పడ్డాం, కానీ ఎగ్జామ్ సీజన్ లేదు. అప్పుడు కృష్ణప్రసాద్ గారు లేదు, వెయిట్ చేద్దాం, దిస్ ఈస్ అ సమ్మర్ ఫిల్మ్, వీ హ్యావ్ టు కమ్ ఇన్ సమ్మర్, నేను ఐఎమ్ రెడీ టు బేర్ ది వాట్ ఎవర్ అని చెప్పి మేము కూడా కన్విన్స్ అయ్యాం సమ్మర్కి రావాలి ఇది. ఎందుకంటే ఐ వాంట్, ఇప్పుడు నేను చెప్పి చిన్నప్పుడు మేము సినిమాకి వెళ్ళినప్పుడు విజయవాడలో రిక్షాలెక్కి అందరూ గుంపులుగా, సమ్మర్ అంటే అది మూవీ వాచింగ్ సీజన్, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ కావాలి ఈ సినిమా, అందరూ రావాలి పిల్ల పాపలు అంటే సమ్మర్ లో రావాలి అని చేయడం జరిగింది తప్ప మిగతా ప్రొడ్యూసర్ సాధక బాధకాలు ఇప్పుడు అందరికీ ఉన్నాయండి. ఇప్పుడు ఎవరికి లేని పెద్ద ప్రొడ్యూసర్లే మీకు స్టేట్మెంట్ ఇస్తున్నారు ఎంత సఫర్ అవుతున్నారు వాళ్ళు, అవన్నీ ఉంటాయి, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఆక్యుపేషనల్ హ్యాజర్డ్స్ అవి. బట్ వాటితో పాటు ప్రధానంగా మేము ఇది మాక్సిమం ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి, మంచి థియేటర్కల్ డిస్ట్రిబ్యూషన్ రావాలి. ఎందుకంటే కామెడీ యాక్షన్ తర్వాత ప్రేక్షకులు తెలియని వాళ్ళతో కూర్చుని ఎంజాయ్ చేసే సినిమా కామెడీ. అంటే అపరిచితులతో కూడా నవ్వుకుంటూ ఒకరితో చూసుకుంటూ నేను అలా చూశాను ఆడియన్స్ అష్టచమ్మ అనేది టైంలో. ఆ కారణంగానే మేము సమ్మర్ లో రావాలని అనుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు కొన్నారు మీరు కూడా అప్డేట్ కావాలి కామెడీ విషయాల్లో అని, అంటే ఇప్పుడు అన్ని బూతులు డబుల్ మీనింగ్ లే కామెడీగా చల్లమవుతున్న ఈ రోజుల్లో మీలాంటి ఒక జెన్యూన్ సిన్సియర్ వాళ్ళకి ఎంతవరకు సర్వైవింగ్ స్కోప్ ఉంది? అంటే సర్వైవింగ్ అంటే మనకి ఆడియన్స్ కి మధ్యలో ఎక్కువ మంది రాకపోతే స్కోప్ ఉంటుందండి. బేసికల్ ఏమవుతుందంటే ఇలాంటి చూడరు కొన్ని ప్రచారాలు జరుగుతుంటాయి, అది ఆడియన్స్ కి చూడరు అలా ఉండదు. నాకు తెలిసి ఇప్పుడు కోర్ట్ లాంటి సినిమా ప్రాబబ్లీ ద మోస్ట్ డిఫికల్ట్. నేను ఆ సినిమా రిలీజ్ చేస్తాను March 14 అంటే అసలు పిక్చర్ చూసినట్టు చూసేవాడు. నన్ను 14 March అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైం, బట్ దట్ ఫిల్మ్ రిలీజ్డ్ అండ్ మీకు ఎంత పెద్ద హిట్ అనేది తెలుసు. సో బేసికలీ నేనేం నమ్ముతానంటే మనం అందరూ ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళగలగాలి సినిమా, లెట్ దెమ్ బీ దట్ జడ్జెస్. ఇప్పుడు నాలాంటి దర్శకుడు నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను, నాలాంటి దర్శకులకు ప్రధానమైన బలం ప్రేక్షకులు, వేరే రకమైన ఎటువంటి బ్యాకింగ్ లేదు. కాబట్టి ప్రేక్షకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు కొన్ని రకరకాల కామెడీస్ వస్తున్నాయి, కొన్ని రీల్స్ లాగా ఉంటాయి, కొన్ని వాట్సాప్ హ్యూమర్ లో ఉంటుంది, కొన్ని ఏమంటారు జబర్దస్త్ అంటుంటారు. బట్ నేను ఆర్గానిక్ గా మంచిగా శ్రద్ధగా ఆర్గానిక్ గా తీసిన కామెడీ ఫెయిల్ అవడం నేను చూడలేదు. మన ఒక శ్రీవారి ప్రేమలకు కానీ, లేకపోతే ఈవి గారి సినిమాలు కానీ, జంజల గారి వంశీ గారి సినిమాలు కానీ, ఏపీలో ఒకటి విడుదల లాంటివి కథాబలంతో పాత్రలు కథ చుట్టూ తిరుగుతూ కథనం చుట్టూ తిరుగుతూ ఆర్గానిక్ గా పాత్రలోంచి సన్నివేశాల్లోంచి హ్యూమర్ పుట్టినప్పుడు అది నిజంగా మనం కరెక్ట్ గా నిబద్ధత చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. నేను ఇప్పుడు నమ్మాను, ఇది కూడా అలాగే చేయడానికి ప్రయత్నించాను. ఐ బిలీవ్ దిస్ విల్ వర్క్. అంటే అలాంటి సినిమాలకి ఏజ్ గ్యాప్ టైం గ్యాప్ లేకుండా చూస్తారు. ఎటు వచ్చేయాలంటే రచనలో మీరు అన్నట్టు కొన్ని కాంటెంపరీ విషయాలు స్ఫురించకపోతే డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ జాగ్రత్తలు నేను పడతాను, బట్ నా స్టైల్లో పడతాను. ఎలాగ ఆడియన్స్ ఎక్స్ప్లాయిట్ చేయాలి అని కాకుండా, ఓకే ఇప్పుడు ఇలాంటి భాష మాట్లాడుకుంటున్నారు, ఇలాంటి హ్యూమర్ లో నా స్టైల్లో నేను ఏం ప్రెజెంట్ చేయగలని నేను ప్రయత్నిస్తాను. చెప్పండి సార్. నిర్మాత దేవుడిగా భావిస్తారు దర్శకులు చాలా మంది. అట్లాగే దర్శకుడు నిర్మాత ఎప్పుడైనా పడిపోయినప్పుడు దర్శకులు దాసనాథ్ గారి దగ్గర నుంచి చాలా మంది అలాగా పైకి తీసుకొచ్చిన కూడా కొంతమంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో మనం సంక్రాంతికి వస్తున్నాం సినిమా, అంతకుముందు దిల్రాజుకి ఫెయిల్యూర్ ఉంటే మళ్ళీ వాళ్ళని ఒడ్డుకి తెచ్చి మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో తీసుకొచ్చారు. అలాగే మిమ్మల్ని కూడా జెంట్లీమెన్ ముందు మీరు ఫెయిల్యూర్స్ లో ఉంటే మళ్ళీ రీఎంట్రీగా మిమ్మల్ని చేస్తూ ఈ దర్శకుడు సక్సెస్ బాటలో తీసుకొచ్చారు. తర్వాత సమూహం హిట్ అయింది, ఇది హ్యాట్రిక్ సినిమాగా భావించవచ్చు. అట్లా నిర్మాతలు దర్శకులు ప్లస్ దర్శకులు నిర్మాత గురించి మీరు ఏం చెప్తారు ఈ విషయాల్లో? అంటే ఇది ఒక హెల్దీ ఇది కాంబినేషన్ అనే దానికంటే ఇలాంటి హెల్దీ అట్మాస్ఫియర్ లో ఇద్దరు కలిసి ఉంటే ఒకరికొకరు ఉండాలని. ఇది ఆర్టిస్ట్ అయినా ముఖ్యంగా హీరోలకి ఆర్టిస్టులు అందరికీ వర్తిస్తుందండి, అలాంటి టెక్నీషియన్స్కి అందరూ. ఎందుకంటే మనదంతా కుటుంబం. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీరెవరు మా కుటుంబంలో భాగస్వాములు, మనందరం ఒకటే. అందరూ ఎవరెవరు ఏదున్నా కూడా ఇక్కడికి వచ్చేప్పటికి అంత సిన్సియర్ గా వర్క్ చేస్తాం. ఉండదు కదా, ఎక్కువ శాతం ఉండదు కదా. ఇందులో భాషలో తేడాలు, మాటలు, ఎక్స్ప్రెషన్స్ లో వస్తే అదొక ఆర్గ్యుమెంట్. ఇది వైరల్ అనేది, ఇది ఈ ట్రెండ్ ఏమిటో ఇది నాకు నిజంగానే నాకు పెద్దగా అర్థం కాదు. బట్ ఒకటి మాత్రం నమ్ముతాను, మనందరిది ఒకటే కుటుంబం. మనందరం ఇక్కడ ఎవరెవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారో ఏ ఇదిలో ఉన్నారో తెలియదు, కానీ అది అంత పిచ్చి, నాకు అంత ఇష్టం అండి సినిమా అంటే. సో మేము ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ రిలేషన్షిప్ నిజంగా నాకు హ్యాపీగా ఇవాళ 3వ సినిమా చేయటం, హ్యాట్రిక్ సినిమా 100% అవుతుంది. నేను హ్యాట్రిక్ పదాలు వాడినా ఇవన్నీ
ఎందుకో, ఎందుకంటే చూసి చెప్పండి, మీరు చెప్పాలి, మేం కాదు అని అంటేనే అట్లా మాట. చాలా మంచి సినిమా అవుతుంది, హ్యాపీ ఇట్లాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం. థ్యాంక్ యూ. రూప గారు, ఇక్కడ అందరూ ఏ ఆర్టిస్ట్ కైనా ఒక సినిమా చేసినప్పుడు అప్రిషియేషన్ అనేది చాలా ముఖ్యం. ఆ సినిమా ఎంత రేంజ్ సక్సెస్ అయిందా కానీ నేను ఇక్కడ మాత్రం ఈ ఫంక్షన్ లో మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేసింది వెన్నెల కిషోర్ గారు. Of course. స్పెషల్ ఇంట్రెస్ట్ గా నిజంగా గ్రేట్. అంటే ఒక విజయవాడ అమ్మాయి తెలుగులో సక్సెస్ఫుల్ గా వరుసగా సినిమాలు చేస్తూ అలాగే తమిళ్లో కూడా ఎంటర్ అయ్యి సక్సెస్ యమకాతకి సో సక్సెస్ కొట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మా వెన్నెల కిషోర్ సార్ ఇస్ లైక్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ అండి ఆయన. లైక్ థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సార్. నెక్స్ట్ సినిమా నెక్స్ట్ వెన్నెల కిషోర్ హీరోగా మీరు హీరోయిన్ గా చేద్దాం సార్. చెప్పండి. సో యా చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అంటే ద వే ఆడియన్స్ ఫస్ట్ సినిమా నుంచి కూడా నేను ఉమామహేశ్వర్లో చేసినప్పుడు మేకప్ లేదు ఫేస్ కి. ఫస్ట్ నేను చాలా టెన్షన్ పడ్డా స్క్రీన్ ముందు, ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అంటే ఒక బిగ్ గ్లామర్ రోల్ అది. డే 1 అది కోవిడ్ లో ఓటీటీలో రిలీజ్ అయిన దగ్గర నుంచి మిడ్ నైట్ రిలీజ్ అయింది. బై 3 o'clock ఐ థింక్ రివ్యూ స్టార్ట్ అయ్యాయి. ఆల్ ద ఆడియన్స్ స్టోరీస్ పెట్టి అమేజింగ్ చేశారు, చాలా బాగా చేశారని ద కైండ్ ఆఫ్ లవ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజున. సో ఐ థింక్ నేను ఆనెస్ట్ గా నా ఎఫర్ట్ పెడుతూ ముందుకి వెళ్తూ అట్లాగా ఉన్నాను సార్. ఐ థింక్ దట్స్ వాట్ లెడ్ మీ టు డూ ఆల్ దీస్ వర్క్స్. అండ్ యమగాతకి కూడా నాకు తెలిసి ఒక ఫస్ట్ సినిమాకి ఒక తమిళ్లోకి ఎంటర్ అయ్యేందుకు ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా రావడం అనేది చాలా పెద్ద విషయం, వెరీ సర్ప్రైజింగ్ థింగ్. అండ్ అదే విధంగా అంటే ఇట్స్ లక్కీ నా జాతకంలో రేఖలు గట్టిగా అలా రాసి పెట్టున్నాయి సార్. నేను ఎందుకంటే ఇంద్రగంటి గారిది కూడా నా ఉమామహేశ్వరి ఇంటర్వ్యూలో చెప్పాను, నేను ఎవరితో వర్క్ చేయాలంటే ఫస్ట్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు అని ఉంటుంది. కట్ చేస్తే ఈ రోజు మోహన్ కృష్ణ గారితో ప్రెస్ మీట్ లో కూర్చొని మాట్లాడేస్తున్నాను. ఆయన ఇప్పుడు ఐ కెన్ ప్రౌడ్లీ సే మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి కాంపౌండ్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. సో ఎస్. అంతకుముందు జాతకాలు నమ్మని అని చెప్పారు మీరు, ఇప్పుడు జాతకాలు నమ్ముతాను అని చెప్పి ఎందుకు నమ్మాల్సి వస్తుంది? నమ్మాల్సి వచ్చింది సార్ ఇవన్నీ చూసి. ఒపీనియన్స్ మారిపోతాయి కదా సార్ కాలక్రమేణా. సో అట్లాగా మా ఈ లైక్ సారంగపాణి జాతకం ప్లేస్ అయిన విధానం కానీ లైక్ ఎక్కడో నేను లండన్ లో హ్యాపీగా హాస్పిటల్లో చేస్తుంటే నేను తీసుకొచ్చి సినిమాలో పెట్టేశారు సార్. తర్వాత జరిగిన విధాలు అన్ని చూస్తే జాతకాలు 100% నమ్మాలనిపిస్తుంది. అండ్ ఎక్కడో ఒక ఆయన చెప్పారు నాకు, మా మమ్మీ చూపించారు జాతకం. డాక్టర్ గా అంటే ఈ అమ్మాయికి వద్దండి, డాక్టర్ సెట్ కాదు అన్నారు. ఆయన డాక్టర్ అయ్యాను అనుకున్నా, బట్ తర్వాత అర్థమైంది ఇక్కడ యాక్టర్ గా వచ్చుకొచ్చున్నాక ఓకే ఇవే ఆయన కరెక్టే చెప్పారా ఏంటి డాక్టర్ వద్దని. ఐ మీన్ లైక్ ఫనీ వే అండ్ సెయింగ్, బట్ యా జాతకాలు నమ్మాల్సి వచ్చింది సార్ జరిగే పరిణామాలు చూసి. ఓ సక్సెస్ హీరోని ఫేట్ మార్చేస్తూ ఉంటుంది, అలాగే కోర్ట్ సక్సెస్ తర్వాత మీరు మళ్ళీ ఎలాంటి సినిమాలు చూస్ చేసి చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు వరుసగా నాని గాని వీళ్ళందరూ కూడా స్మాల్ గా ఎదిగి ఇప్పుడు 100 crores క్లబ్ లోకి, సో ఆ రేంజ్ కి ఎదగాలని మీకు మంచి కథలు చెప్తే పైసలు వస్తాయని మన ప్రూవ్ అయింది. సో ఇది ఒక ప్రయత్నం, సారంగపాణి జాతకం అనేది ఒక ప్రయత్నం. అండ్ ఇప్పుడు 100 crores 150 crores ఆ నంబర్ గేమ్ కంటే కూడా నాకు అర్థమైంది ఏంటంటే చాలా మంది క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మంచి క్వాలిటీ కాంటెంట్ ఇవ్వడమే అంతే, అంతకు మించి నేను ఇంకా నంబర్స్ అంత పెద్ద ఆలోచించలేదు. మీరు 50 కోట్ల క్లబ్ లోకి వెళ్ళిపోయారు కదా ఆల్రెడీ. అవునా, ఎక్కడ ఉంటుంది ఆ క్లబ్? అంటే అదే ఇది టైర్ 1 టైర్ 2 100 crores క్లబ్లు ఇవి అసలు అవన్నీ కావాలి. నా సినిమా ఇందాక సార్ అన్నట్టు ఒక అమౌంట్ ఆఫ్ డబ్బులు మనం పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత నచ్చపోతే హ్యాపీగా వాళ్ళ సెల్ ఫోన్ లో కూర్చొని చూసుకుంటున్నారు, అలాంటి డేస్ ఉన్నాం మనం. సో మోర్ దాన్ ఎనీథింగ్ మై రెస్పాన్సిబిలిటీ టు ఎవ్రీబడి హూస్ కమింగ్ టు థియేటర్ ఒక మంచి సినిమా చూపియాలి, అంతే అంతే. దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్ట్స్, దట్ ఈస్ వేర్ ఇట్ ఎండ్స్. వైవర్ష గారు చివరి 2 ప్రశ్నలు. వైవర్ష గారు ఒక్క నిమిషం. సో ఎవరో వైవర్ష గారు అంటే సారంగపాణి ట్రైలర్ చూసిన తర్వాత మీ కామెడీ అద్భుతంగా ఉంటుంది, అది పెట్టక్కర్లేదు, అదే వేరే పేరు పెట్టక్కర్లేదు. సోషల్ మీడియాలో మీ పోస్టర్ ఒకటి బాగా వైరల్ అవుతుంది, అండ్ ప్రభాస్ బంటి అని చెప్పేసి. సో మీ బ్యాక్ సైడ్ ప్రభాస్ గారి పోస్టర్ అండ్ వర్షాకాలం శుభాకాంక్షలు అని చెప్పేసి. సో ఏంటి, ఎలా ఉండబోతుంది అది? ప్రభాస్ గారి ఫ్యాన్ గా ఏమైనా కనిపించబోతున్నారా స్పెషల్ గా? ఆ క్యారెక్టర్ ఏమన్నా ఆ సినిమా ప్రెస్ మీట్ మాట్లాడదాం.
అంటే ప్రస్తుతానికి వైరల్ అవుతుంది. అది ఇవాళ రిలీజ్ చేశారు. అందులో నేను ఐఎమ్ ప్లేయింగ్ ప్రభాస్ గారి ఫ్యాన్. ఇంకా లాట్ మోర్ కాంటెంట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫిల్మ్. బట్ రైట్ నౌ లెట్స్ మన ప్రైమ్ ఫోకస్ అంతా ఈ సారంగపాణి yes I'm more excited about ఈ ఫిల్మ్. Yeah. ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు మాట్లాడుతూ ఈ సినిమా సారంగపాణి జాతకం మరో పుష్పక విమానం లాంటి అని ఒక చెప్పి అవును. ఈ సినిమా గ్రాఫ్ ని మరింత పెంచాడు. దీన్ని ఎలా తీసుకుంటారండి? చాలా అద్భుతం. యాక్చువల్లీ నాకు తట్టలేదండి. థ్యాంక్ యూ కిషోర్. అంటే జానర్ ఎట్లా డిస్క్రైబ్ చేయాలి అంటే ఆ సినిమా నాకు చాలా చాలా ఫేవరెట్స్ ఫిల్మ్. ఒకే రోజులో నేను 3 సార్లు చూసిన సినిమా అది. అండ్ నాకు చాలా హృదయానికి హత్తుకున్న విషయం ఏంటంటే నారాయణమూర్తి గారు, ఆర్ నారాయణమూర్తి గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన ఒకసారి లిఫ్ట్ లో నేను సడన్ గా బయటికి ఇలా కలిసి ఇంద్రగంటి గారు మీరు ఈ తరం సంగీతం గారు అని కౌలించుకున్నారు. అది నా దృష్టిలో బెస్ట్ కాంప్లిమెంట్. ఆయనంత గొప్పవాడిని నేను అనట్లేదు, ఖచ్చితంగా కాదు. కానీ అలాంటి ఒక ప్లేస్ లో దగ్గరికి వెళ్ళడం అనేది చాలా ఆనందం కలిగించింది. తర్వాత మళ్ళీ కిషోర్ గారు అన్నప్పుడు చాలా ఆనందం కలిగింది. పుష్పక విమానం ఏ జానర్ కరెక్ట్ గా ఆ టోన్ అండ్ టెనర్ ఏదైతే ఉందో దానిలో డైలాగ్స్ ఉంటే సారంగపాణి జాతకం అని మనం చెప్పుకోవచ్చు. సో ఇట్స్ అ నైస్ కంపారిజన్. నాకు తట్టలేదు, ఇలాగే తడుతుంటా కిషోర్ కి. కాబట్టి ఐ ఫీల్ చాలా గొప్ప, అంటే సవినయంగా నేను ఆయనతో కంపేర్ చేయడానికి ఒక కాంప్లిమెంట్ కింద తీసుకుంటాను తప్ప ఆయన స్థాయి, ఆయన అచీవ్మెంట్ చాలా కాలం పడుతుందండి ఎవరైనా రీచ్ అవ్వాలంటే. సంగీతం గారి స్థాయికి ఆయన వర్సటిలిటీ నాకు ఆయన ఒక విధంగా రోల్ మోడల్. వర్సటిలిటీ అంటే ఒక్కొక్క సినిమా తీసినట్టు ఇంకోటి తీయకుండా హాస్యం చేశారు, క్రైమ్ చేశారు, థ్రిల్లర్స్ చేశారు, ఎమోషనల్ డ్రామాస్ చేశారు. అలాంటి ఒక దర్శకుడితో ఏదో నువ్వు చంద్రుడిగా నిలిపోగన్నట్టు పోల్చబడ్డం అనేది నాకు చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా ఐ వుడ్ సే ఆ టోనెంట్ అన్నారు ఈ సినిమాలో ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంద్రవంతి గారు మాట్లాడుతూ ఈ సారంగపాణి జాతకం మీకు మరో జాతి రత్నాలు అవుతుందన్నారు. ఇదేమంటారు? థ్యాంక్ యూ అంట. ఇది అంటే యాక్చువల్లీ నేను ఒక జాయ్ఫుల్ వ్యూయింగ్ కి కేవలం సిమిలారిటీగా చెప్పానండి జాతిరత్నాలు. దీనిలో యాక్చువల్లీ నేను ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే సారంగపాణి జాతకం భుజాల మీద వేసుకుని మొత్తం మోసేది దర్శి ఈ సినిమాలో. దిస్ ఈస్ దర్శీస్ ఫిల్మ్. మిగతా వాళ్ళు చాలా స్ట్రాంగ్, అంటే 50 రోజులు పనిచేసినా కూడా అయినా ఆల్మోస్ట్ లైక్ సెకండ్ హీరో అయినా కూడా ఇట్ ఈస్ దర్శీస్ ఫిల్మ్. అంటే జాతిరత్నాల్లో ముగ్గురు అదొక వేరే రకమైన కథ అది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పాను అది, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్. అది జస్ట్ స్మాల్ కరెక్షన్. బట్ దిస్ ఈస్ మోర్ లైక్ దర్శి, అంటే హీరో సెంట్రిక్ అని మనం చెప్పదలుచుకుంటే దిస్ ఈస్ దర్శి సెంట్రిక్ ఫిల్మ్. అందులో నేను అంతకుముందు చెప్పాను కదా, హాస్య ప్రియదర్శి నుంచి న్యాయ ప్రియదర్శి నుంచి హాస్య ప్రియదర్శికి వస్తాడు ఇతను. సో ఐ వుడ్ సే సారంగపాణి జాతకం ఇస్ దట్ షిఫ్ట్. కిషోర్ గారు రైట్ ఇదేలా ఇక్కడ ఇవాళకి అండి. కిషోర్ గారు హాయ్ ఐఎమ్ అంజలి. సో బేసికల్ గా మీకు వన్ ఆఫ్ ద ఫ్యాన్ అండి నేను, బికాస్ మీ క్యారెక్టరైజేషన్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఒక మూవీ అలా సీరియస్ గా వెళ్తుంది, మీరు వచ్చారు అని అంటే ఇంకా అది పీక్స్ లో ఉంటుంది. సో అంటే ఈ మూవీలో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? బికాస్ ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ మీరు మాకు చూపించేశారు. అది కోపం కావచ్చు, చిరాకు కావచ్చు, ప్రేమ కావచ్చు, వాట్ ఎవర్ ఇస్ దట్. రీసెంట్ గా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో కూడా మీ క్యారెక్టరైజేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. యా, సో ఇందులో ఎలా ఉండబోతోంది? అంటే బేసిక్ ఇందులో క్యారెక్టర్ ఏంటంటే, నేను ఒక అమ్మాయి ఉంటే ఇతను నాతో లవ్ లో పడిపోయాడు. అంటే అంత సపోర్ట్ ఇస్తున్నా. అంటే ఒక మనిషి అంత సపోర్ట్ ఇవ్వడండి ఫ్రాంక్లీ. సో ఇంకా లైఫ్ అయినా డెత్ అయినా నువ్వు ఏది చెప్తే అది అనే ఒక గొప్ప ఫ్రెండ్. ఓకే, అండ్ నౌ యు ఆర్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఆర్టిస్ట్. మిత్ అండి ఇది, మిత్ కాదు. అంటే బేసికల్ గా యు ఆర్ వెరీ చూజీగా వెళ్తున్నారా, లేకపోతే మీరు రిజెక్ట్ చేసినవి కూడా ఏమైనా ఉన్నాయా? అంటే చూసిగా వెళ్ళేంత స్థాయిలో నేను లేను. అంటే ఇన్ ద సెన్స్ నేను చెప్పేది ఏంటంటే, మాకు అంటే ఐ యూజువల్లీ లుక్ ఎట్ మై ట్రాక్స్ అండి. మా ట్రాక్స్ లో పెద్దగా కాంట్రవర్సీ లేకపోవడంగా కొంచెం బాగానే ఉందంటే సమ్హౌ వీ కెన్ మేనేజ్ అంటే నేను చేస్తానండి అంతే. సో కిషోర్ గారి దగ్గర నుంచి విలనిజం ఎక్స్పెక్ట్ చేయవచ్చా? కష్టమే. క్షణంలో చేశానండి. అవును, క్షణంలో చేశాను అందుకని. యా, ఓకే. థ్యాంక్ యూ ఫర్ ద గైస్. ఇవాల్టి కార్యక్రమం వన్ మినిట్ టు కన్క్లూడ్. కృష్ణప్రసాద్ గారు, మీరు జాతకాలని బాగా నమ్ముతారు, బాగా అధ్యయనం చేస్తారు, 10 మంది చేత చెప్పించుకుంటారు, దాంతో ముందుకు నడుస్తుంటారు అన్న విషయం నాకు కొంతవరకు తెలుసు. పూర్తిగా తెలుసు నేను అనట్లేదు, దాంతో పదంగా చెప్పట్లేదు.
ఈ 100% ఈ సినిమా రిలీజ్లు ఈ ముహూర్తాలు అవన్నీ ఆ చర్చలు బాగానే జరిగి ఉంటాయి ఆఫీసులో పండితులతో గ్యారంటీగా ఘంటాపథంగా జరిగి ఉంటాయి. ఈ సినిమా హిట్ అని చెప్పారా, ఏమని చెప్పారు? సూపర్ హిట్ అని చెప్పారా, బ్లాక్ బస్టర్ అని చెప్పారా, ల్యాండ్ మార్క్ అని చెప్పారా, ఏమని చెప్పారో అది మీరు చెప్పాలి. ఎవరికి చెప్పదని చెప్పారు. ఆన్సర్ తో ఇక్కడితో ఈ కార్యక్రమాన్ని అలా కుదరదు. మీరు చెప్పాలి ఇది ల్యాండ్ మార్కా, బ్లాక్ బస్టరా, సూపర్ హిట్టా ఏంటని చెప్పారు అన్నది ఇక్కడ చెప్పాలి. మీరు చెప్పకపోతే నాందుకు సార్ పండితులు ఏం చెప్పారని అడుగుతున్నాను నేను. నేను అన్ని పండితులు ఎవరికి చూపించుకోలేదండి. టైం బాగుంది అన్నప్పుడు అది నేను మళ్ళీ 10 మందికి చూపించను. నేను 100% ఇది బాగుంటుంది, దీని ప్రేక్షక దేవుణ్ణి రేపు దేవుడు చెప్పాలి కాబట్టి దేవుళ్ళు అంటే ఇది వెళ్తే మనం ఎన్ని మాట్లాడుకున్నా వాళ్ళు డిసైడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు 100% గా పాజిటివ్ గా సూపర్ అని చెప్తారు. చాలా హ్యాపీ ఫీల్. మీ వెనకాల 100 మంది పండితుల గొంతు వినిపిస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్.